myself myself నారా లావణ్య శ్రీనివాసులు పెర్ఫెక్టివ్ ఇన్ ఇండస్ట్రీ వర్క్. మరి ఈ యొక్క ఆపర్చునిటీని తీసుకొని ఈ రోజు ఆరోగ్యం తీసుకొని ఎంతో మందికి షేర్ చేసి ఈ రోజు ఇన్కమ్ కూడా సార్ చెప్పారు కదా 30 lakhs ఏవో ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నార్మల్ మహిళగా ఉండి నేను చేసుకోగా మీరందరూ చేసుకోవచ్చు. ఈ రోజు బాగా హైదరాబాద్ లో భారీ వర్షం, కానీ ఇక్కడ అందరం జూమ్ లో ఇంతమంది ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాం ఒక ప్రాజెక్ట్ గురించి, ఒక వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. అంటే ఒకసారి నేచర్ ఇచ్చిన గిఫ్ట్ జూమ్ కు ఒకసారి హాటిద్దామని. ఫిజికల్ గా అయితే సాధ్యం అవ్వదు, కానీ ఇప్పుడు ఎన్నో ఏరియాల నుంచి మనం కలుసుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం ఇన్ఫర్మేషన్ కదండి. థ్యాంక్స్. ఇంకా లేట్ చేయకుండా మనం సెషన్ లోకి వెళ్దాం. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ ప్రెజెంటేషన్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆల్రెడీ టీమ్ మేట్స్ ఎవరైతే ఉంటారో, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా ఇన్వైట్ చేసుకోండి. ఈ యొక్క వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్ గురించి నేను చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరందరూ రెడీగా ఉంటే ఒక్కసారి నాకు హార్ట్ ఇస్తూ ఉండండి ఎంకరేజ్మెంట్ కోసము. ఓకేనా? ఇక్కడ వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఇక్కడ ప్రతి ఒక్కటి ఇంకా కంపెనీ యొక్క ఏ ఉద్దేశం మేర వచ్చింది కంపెనీ అనేది, అలాగే ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తాయి, ఈ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ముందు చూపు ఏంటి, ఎలా ముందుకెళ్ళాలి, అన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ ఏంటి అంటే వెల్నెస్ ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా అంటే ఎలాంటి ఒక అనారోగ్యవంతమైన జీవితము ఈ రోజున్న లైఫ్ స్టైల్ చేంజెస్ కారణం చేత ఎవరు ఎదుర్కోకూడదు అని వచ్చిన ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఒక ఆరోగ్యం ఇచ్చే ప్లాట్ఫామ్. అలాగే ఎట్ ది సేమ్ టైం ఈ రోజున్న డిమార్టిఫికేషన్ తర్వాత వచ్చిన ఒక స్ట్రగుల్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబం ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతుంది, కానీ ప్రతి ఒక్కరు ఫైనాన్స్ లోకి వెళ్ళడానికి ఎట్ ద సేమ్ టైం రెండు కూడా ఇందులోనే లింక్అప్ అయి ఉన్నాయి. అలాంటి వెల్నెస్ అండ్ ఆపర్చునిటీ అన్నమాట, రెండు కూడా ఉండడం జరిగింది. మరి ఎందుకు వెల్నెస్ ప్రొడక్ట్ యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు ఎందుకు వెల్నెస్ కోణంలో ప్రొడక్ట్ అనేది తీసుకురావడం జరిగింది అంటే, మనం కొన్ని డికేట్స్ బ్యాక్ కనుక వెళ్తే అప్పుడున్న జీవన శైలి అనేది కంప్లీట్ గా చేంజ్ ఉంది. ఈ రోజున్న జీవన శైలి పూర్తిగా కంప్లీట్ చేంజ్ ఉంది. మార్నింగ్ లేచే దగ్గర నుంచి మార్నింగ్ ఏమో ఆ రోజు సూర్యోదయానికి ముందే లేవడము, ఈ రోజు 10 అయినా లేవట్లేదు. అప్పుడు నైట్ సూర్యాస్తమయం కంటే ముందే భోజనం మిగించేది. ఈ రోజు అర్ధరాత్రి ఫుడ్ మనం తీసుకుంటున్నాం. ఆ రోజు అందరికి ఒకటే కర్రీ ఉండేది, ఇలాంటి ఫ్రైస్ ఇలాంటి ఏవి లేవు. ఈ రోజు ఈ విధంగా చేంజ్. అప్పుడు ప్రతి ఇంట్లో బావి ఉండేది, అవే నీళ్లు తాగేవాళ్ళు. ఈ రోజు ఈ కెమికల్స్ యాడ్ చేసుకొని తాగుతున్నాం. ఈ రోజు ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి 5 వెరైటీస్ కావాలి. అప్పుడు ఇంట్లో అందరూ పిల్లలు 10 మంది ఉంటే నేచర్ పెంచేది, పక్కింటి వాళ్ళు పెంచేది, అందరితో పాటు పిల్లలు పెరిగేవారు. ఈ రోజు చిన్న కుటుంబం అని చెప్పి 2 పిల్లలే, వాళ్ళ కోసమే కదా అని చెప్పి వాళ్ళ ఆరోగ్యాన్ని మనం దగ్గరుండి ఇష్టమైన ఫుడ్ పెట్టి, జంక్ ఫుడ్ పెట్టి, ఫ్రై ఫుడ్ పెట్టి మనం ఈ రోజు వాళ్ళకి అనారోగ్యాలు తెచ్చిపెడుతున్నాం. అప్పుడు 3 తరాలను చూసిన తర్వాత తాతయ్య చనిపోయేవాడు ముసలితనం వచ్చిన తర్వాత. అప్పుడు కూడా కళ్ళజోడు లేకుండా ఉండేవాళ్ళు. ఈ రోజు పుట్టిన పిల్లల నుంచి మనకి చిన్న ఏజ్ నుంచే కళ్ళజోడు చూస్తున్నాం, చిన్న ఏజ్ నుంచే మెడిసిన్స్ చూస్తున్నాం, చిన్న ఏజ్ నుంచి స్ట్రెస్ ఉంటుంది. అలాగే ప్రతి ఫోను, పిల్లలకో ఫోను, లేదంటే ట్యాబ్, ఇంట్లో వైఫై, ప్రతి హస్బెండ్ కో ఫోను, వైఫ్ కో ఫోను. ఇట్లా ఈ రేడియేషన్, కంప్లీట్ రేడియేషన్ లో ఉంటున్నాం. భర్తకేమో ఇల్లు గడించలేక తనకి స్ట్రెస్, దానితోటి సర్వైవల్ అవ్వలేక భార్యకి స్ట్రెస్, పిల్లలు ఆ ఒక స్ట్రెస్ ఉన్న స్కూల్లో చదవలేక, ఎడ్యుకేషన్ క్లాస్ ఫస్ట్ రాలేక వాళ్ళకి స్ట్రెస్. ఇట్లా కంప్లీట్ అనే స్ట్రెస్ లైఫ్ లో ఉన్నాం. ఇలా ఇన్ని కారణాల చేత మనకి ఒక 90 ఏళ్ల పైన, 100 సంవత్సరాల పైన జీవిత కాలం అనేది రోజు 50-60 ఏళ్ళకే పడిపోతుంది. మరి ఆ రోజున్న అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యవంతమైన జీవితం అప్పుడు చనిపోయేంత వరకు ఉండేది. ఈ రోజు చిన్న తక్కువ ఏజ్ నుంచే అనారోగ్యాలతో సఫర్ అవుతూ మనము ఆరోగ్యంగా జీవించే కాలం అనేది తగ్గింది, సఫర్ అయ్యే కాలం అనేది ఎక్కువ అవడం జరిగింది. మరి అసలు ఆ రోజు తీసుకున్న ఫుడ్ మనకి ఏమి ఇచ్చేది అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఈ రోజు తీసుకున్న ఫుడ్ స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. అన్ని రోగాలకి
కారణం అవుతుంది ఈరోజు తీసుకున్న ఫుడ్. మన శరీరం ఏం కోరుకుంటుంది, మనం ఏమి ఇస్తున్నాం. కోరుకునేది డిఫిషియన్సీ లోపిస్తుంది, మనకు అనవసరమైనది ఎక్కువ మొత్తంలో ఇస్తున్నాం. అందుచేతనే ఈరోజు మనం డైయింగ్ లాంగ్ లో ఉన్నాం. మన శరీరం ఏం కోరుకుంటుంది, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అందులో ఏం దొరుకుతాయి, విటమిన్స్, ట్రేస్ ఎనిమల్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అంటే లెస్ క్వాంటిటీలో ఉండాలి, ఫైబర్స్ రిచ్ ఉండాలి, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇట్లా ఫ్రైస్ ఇట్లా డాల్డాలు ఇలాంటివి ఉండకూడదు అనమాట, ప్రోటీన్స్, ఎమినో యాసిడ్స్, ఎంజైమ్స్, హెర్బ్స్, వాటర్, ఇలాంటివి మన శరీరం కోరుకుంటుంది. ఇవి ఇవ్వకపోగా అనవసరమైనది ఎక్సెస్ లో ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నాం, రిఫైన్డ్ ప్రొడక్ట్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి రిఫైన్డ్. ఈరోజు గోధుమని రిఫైన్ చేస్తే మైదా అయింది, ఇట్లా ప్రతి ఒక్కటి, బెల్లాన్ని రిఫైన్ చేస్తే చక్కెర అయింది, ప్రతి ఒక్కటి అన్నాన్ని అది బియ్యాన్ని పాలిష్ చేస్తే దాన్ని రిఫైన్ చేస్తే మనకు వైట్ రైస్ అయింది. ఇట్లా ప్రతి ఒక్కటి రిఫైన్డ్. ఓవర్ మీట్ తీసుకుంటున్నాం, ఎనిమల్ ప్యాకెట్స్, ఎనిమల్ ఫుడ్స్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. అలాగే బాయిల్ వెజిటేబుల్స్ ఎక్కువ పిండి వండి ఫ్రై చేసిన ఫుడ్ మనం తీసుకుంటున్నాం. ఎక్కువ మొత్తంలో షుగర్స్, సాల్ట్ ఫుడ్, కొలెస్ట్రాల్ ఫుడ్, కెఫిన్, ఆల్కహాల్, మెడిసిన్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. అలాగే ఎక్కువ పెస్టిసైడ్ ఫుడ్ మొత్తం కూడా తీసుకోవడం జరుగుతుంది. రసాయనిక ఎరువులు వేసి పండించిన ఫుడ్ మాత్రం మనకి ఈరోజు లభ్యమవుతుంది, అదే తీసుకోవడం కూడా జరుగుతుంది. మరి ఇవన్నీ ప్రమాదాలు అయితే మనం ఏమి చేంజ్ చేయలేం, మన చేతిలో లేని పని. ఈ ఈలో ఉండాల్సిందే, ఇవి తినాల్సిందే, చేయాల్సిందే కదా. కాబట్టి దీనికి ఒకటే ఒక మార్గం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మందు కంటే ముందు జాగ్రత్త. మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఫ్యూచర్ లో ఆరోగ్యంగా ఉండడానికి శ్రద్ధ ఈరోజు తీసుకోవాలి. అనారోగ్యాలు బారిన పడకుండా ఉండడానికి ఈరోజు శ్రద్ధ తీసుకుంటే, ఈరోజు పట్టించుకోకుండా మనం ఆరాటపడి ఏదైతే సంపాదిస్తున్నామో ఈ రోజు పట్టించుకున్నట్టయితే ఆ సంపద అంతా కూడా, సంవత్సరాలు కూడబెట్టిన సంపద అంతా కూడా రోజుల్లోనే అనారోగ్యాల పైన పెట్టవలసి వస్తుంది ఫ్యూచర్ లో. కాబట్టి ఈ రోజే ప్రివెన్షన్ ఈజ్ వెల్త్ అంతే. ఈ రోజు ముందు జాగ్రత్తనే మనకు సంపద క్రియేషన్ చేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. అసలు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, మన శరీరంలో ఎప్పటికప్పుడు క్లీనింగ్ వ్యవస్థ ఉంది కానీ ఎందుకు వస్తున్నాయి అని కనుక చూస్తే, ఈ యొక్క వీడియో చూస్తే చక్కగా ఈ ప్రొడక్ట్స్ ఏం వర్క్ చేస్తాయి అనేది మీ అందరికీ కూడా అవగాహన వస్తుంది. మరి మంతెన గారి ఒక వీడియో మనం చూద్దామా. మరి ఏమిటి టాక్సిన్స్ అంటే? డీటాక్సిఫికేషన్ అంటే క్లీనింగ్. వాటిని డీటాక్సిఫికేషన్ చేసుకోవటం ఎట్లా? మన శరీరము మనము తీసుకున్న ఆహార పదార్థాలని శక్తిగా మార్చినప్పుడు అనేక వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. అవన్నీ ఏ రోజుకు ఆ రోజు శరీరం నుంచి 4 రూపాల్లో వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. మన భగవంతుడు మనని సృష్టించి అలాగే వదిలేయలేదు. మన శరీరంలో ఆల్రెడీ క్లీనింగ్ వ్యవస్థ పెట్టడం జరిగింది. అవే మన కిడ్నీస్, లివర్, ఇట్లా లంగ్స్, ఇట్లా మన 4 రూపాలుగా మనకి డీటాక్సిఫికేషన్ అనేది అవుతుంది. 4 విసర్జక అవయవాలు ఉన్న ఈ వ్యర్థాలని బయటకు పంపించటానికి అవే మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తులు. ఈ 4టిని ఎలిమినేటింగ్ ఆర్గాన్స్ అంటారు, విసర్జక అవయవాలు. మలం మోషన్ ద్వారా, యూరిన్ మూత్రం, కిడ్నీస్ అది విసర్జక అవయవాలు పంపించేస్తుంది, లంగ్స్ ద్వారానేమో వేస్ట్ గాలి వెళ్ళిపోతుంది, చర్మం ద్వారా చెమట. ఈ విధంగా 4 రకాల ఎక్స్క్రీట్ ఆర్గాన్స్ అనేది మన శరీరంలో ఉండడం జరిగింది. మనలో విడుదలైన ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలని మన శరీరం ఈ 4 రూపాల్లో బయటకు పంపిస్తూ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతే శరీరం లోపల పరిశుభ్రంగా ఉంటుంది. ఈ తయారైన వ్యర్థాలు 4 రూపాల్లో బయటకు పోకుండా ఈ విసర్జక అవయవాల్లోనే పేరుకొని నిలవ ఉంటే ఆ వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి, టాక్సిన్స్ లాంటివి.
ఇప్పుడు చెత్త డబ్బాలో చెత్త నిల్వ చేస్తే ఏం పుడతాయండి? గోతిలో నీరు నిల్వ చేస్తే ఏం పుడతాయండి? నిలవ ఉంటే పుట్టడం స్టార్ట్ అవుతాయి. అట్లాగే మనలో కూడా ఈ పనికిరాని వ్యర్థాలు నిలవ ఉండటం వల్ల ఆ నిలవ ఉన్న వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి. అవన్నీ శరీరం లోపల పేరుకుని శరీరంలో జరిగే జీవక్రియకు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. మన ఫుడ్ అనేది తిన్న తర్వాత డైజెషన్ అయిపోయిన తర్వాత ఏదైతే వేస్టేజ్ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు బయటకి వెళ్ళిపోతూ ఉండాలి విసర్జక అవయవాల ద్వారా. ఎప్పుడైతే మిగిలిపోయి అలానే పేరుకుపోయి ఉంటుందో వాటిని ఇప్పుడు టాక్సిన్స్ అంటారు, వ్యర్థాలు అంటారు. మనం ఇన్ఫెక్షన్ గురయ్యేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట. శరీరం లోపల పరిశుభ్రంగా ఉండాలి అంటే ఈ వ్యర్థాలని టాక్సిన్స్ అన్నిటిని తొలగించుకునే ప్రయత్నం జరగాలి. ఇవి ఏ రోజుకి ఆ రోజు బాగా శుద్ధి అవ్వాలంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? శరీరం అట్లా క్లీన్ చేసుకునే మెకానిజం కలిగి ఉంది. అంటే మన శరీరం తనంతట తానుగానే క్లీన్ చేసుకుంటుంది, వ్యర్థాలన్నిటిని తొలగించేసుకుంటుంది, ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేయగలదు బాడీ నుంచి. అంత చక్కటి సామర్థ్యం మన శరీరానికి ఉంది. ఇలాంటి పనులన్నీ లివర్ బాగా చేస్తూ ఉంటుందన్నమాట. శరీరంలో పెద్ద అవయవం లివర్ అన్నమాట. కేజీ మన శరీరంలో క్లీనింగ్ చేసేది ఈ వ్యర్థాలన్నిటిని బయటికి పంపించేది ఏంటి అంటే లివర్. ఇది కేజీన్నర ఉంటుంది. ఇది ఎప్పుడప్పుడు క్లీనింగ్ చేసింది అనుకోండి మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు, డిసీజులు కానీ డిసార్డర్స్ కానీ రావు. బరువు ఉంటుంది. ఇది ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ బాగా చేస్తుంది ఈ లివర్. మరి లివర్ డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే దానికి అనేక పోషకాలు కావాలి. అవి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం. ఈ 4 రకాలు పదార్థాలు బాగా ఎక్కువ అవసరం. ఇవి డీటాక్సిఫికేషన్ ఎప్పటికప్పుడు అవ్వాలంటే ఏం కావాలి? విటమిన్ సి, ఏ, ఈ, సిలీనియం. ఇక్కడ చూడండి, మార్నింగ్ నుంచి తిన్న మన ఫుడ్ ఇదే తిన్నామా, ఏదైనా వేరే తిన్నామా? ఇక్కడ అన్నం కానీ, పూరి కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ, ఇవన్నీ ఫ్రై ఫుడ్ కానీ, నాన్ వెజ్ కానీ, ఆల్కహాల్ కానీ ఏదైనా ఉందా? మనం బండిలో పెట్రోల్ పోస్తే నడుస్తుంది, దాని బదులు కిరోసిన్ పోస్తే వేరే పోస్తే అది కొన్ని రోజుల తర్వాత డ్యామేజ్ అవుతుంది. సేమ్ వే మన శరీరం దీనికోసం డిజైన్ చేయబడింది, కానీ దానికి బదులు మనం అన్ని కూడా అనవసరమైన అన్ని కూడా మనం ఇస్తున్నాం. ఇది ఇవ్వడం వల్ల ఎప్పటికప్పుడు టాక్సిన్స్ అనే విషయాలు లివర్ బయటికి పంపించేస్తుంది, క్లీనింగ్ గా ఉంటుంది, ఏ అనారోగ్య సమస్యలు రావు. వీటిని ఏమంటారు అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మీరు యాంటీ ఆక్సిడెంట్స్ అని విన్నారు కదా. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి? కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడే పోషకాలు అన్నమాట. ఈ రోజు ఏదైనా అనారోగ్య సమస్య వస్తుందంటే ఫస్ట్ కణాలు డ్యామేజ్ అవుతాయి, తర్వాత టిష్యూ డ్యామేజ్, కండరాలు డ్యామేజ్ అవుతాయి, తర్వాత అవయవాలు డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఈ కణాలే డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే అవే విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ. ఇలాంటి పోషకాలు శరీరానికి అందినప్పుడు శరీరం ఈ టాక్సిన్స్ అన్నిటిని తొలగించుకునే పని చురుగ్గా చేయగలుగుతుంది అనమాట. అంచేత మనం ఇలాంటి పోషకాలు బాగా అందే ఆహారాలను తినాలి. మరి మనం తింటున్నామా అంటే రుచిగా ఉన్నాయే తింటున్నాం, నోటికి ఏది బాగుంటే అవి తింటున్నాం, ఏది ఇష్టమో అవి తింటున్నాం, ఏది అవసరం అవి తింటున్నామా? మరి జ్యూసులు త్రాగటం, పళ్ళు బాగా తీసుకోవటం, కూరలు బాగా తినటం, విత్తనాలు బాగా తినటం, ఆకుకూరలు బాగా తీసుకోవటం, సలాడ్స్ బాగా తీసుకోవటం, ఇలాంటివి మనం చేస్తున్నామా? మరి అంచేత మనకు కావలసిన సూక్ష్మ పోషకాలన్నీ వండి వార్చి పిండి వేపి తినేసరికి ఎగిరిపోతుంటాయి అన్నమాట. మనం అందరం ఏమంటామంటే నేను ఇంట్లో ఫుడ్ తింటున్నా మేడం, బయట ఏం ఫుడ్ తినట్లేదండి అందరూ అంటుంటారు కదండి. ఇవి మన ఇంట్లో ఉన్న ఫుడ్డే, కాకపోతే ఏంటంటే వండి వార్చి ఫ్రై చేసి తింటున్నాం. పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్ని కూడా మనకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ రోజు ఇమ్యూనిటీ లోపించి ప్రాబ్లమ్స్ వస్తుంది. అందుకని శరీరానికి ముఖ్యంగా లివర్కి డీటాక్సిఫికేషన్ బాగా చేసుకోవాలంటే ఇలాంటి పోషకాలు బాగా కావాలి. అందుచేతనే ప్రతిరోజు ఎంజాయ్ చేయడానికి తినకూడదు. ఇట్లా ఒక్కసారి మంతన గారికి హార్ట్ ఇద్దామండి.
యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న సప్లిమెంట్సే మన ప్రొడక్ట్స్ అన్నమాట. కణాలు జబ్బులు బారిన పడకుండా మనకి రక్షిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఇండస్ వివాలో వచ్చిన ఫస్ట్ ప్రోడక్ట్, ది బెస్ట్ ప్రోడక్ట్ సూపర్ బ్రాండ్. ఐపల్స్ కంపెనీ నుంచి వచ్చిన ఫస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. సూపర్ బ్రాండ్ ప్రోడక్ట్. 1 లీటర్ బాటిల్లో గాజు సీసాలో రెడీ చేయడం జరిగింది. అసాయి ఫ్రూట్ అండ్ బెర్రీస్ యొక్క కాన్సన్ట్రేట్ అన్నమాట. ఇది ఫుడ్ మాత్రమే, ఆహారమే ఔషధం రూపంలో పనిచేస్తుంది అన్నమాట. ఫుడ్ సప్లిమెంట్ మాత్రమే. ఇది ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న సర్టిఫైడ్ ఉన్న ప్రొడక్ట్ అన్నమాట. పండించే భూమిలో కూడా ఎలాంటి కెమికల్స్ లేవు అని నిర్ధారించిన తర్వాత భారతదేశంలోనే అత్యున్నతమైన ఒక సర్టిఫికేట్స్ ఇది ఒక ఐస్ ప్రీమియం అన్నమాట. ఇది మోడీ గారు కూడా ఈ రోజు ప్రోత్సహిస్తున్నారు. అసాయి అంటే ప్రపంచంలోనే రేరెస్ట్. ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన శరీరానికి డైలీ 3.5 కేజీలు తీసుకుంటే 5,000 పోషకాలు అందుతాయి. ఇప్పుడు తీసుకున్న అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్లో జరిగే డ్యామేజ్, కణ డ్యామేజ్ వల్ల ఈ రోజు ఉన్న అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే డైలీ 3.5 కేజీలు తీసుకోవాలి. 5,000 యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన శరీరానికి కావాలన్నమాట. 5,000 యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే రంగురంగుల పనులు, ఎలాంటి పురుగు మందులు కొట్టని వాటిలో దొరుకుతాయి. మరి ఈ రోజు దొరుకుతాయి, తీసుకోగలుగుతామా? దొరుకుతాయా? అరిగించుకోగలమా? కొనగలమా? లేదు. కాబట్టి ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఒక ఫ్రూట్స్ ని, రేరెస్ట్ ఫ్రూట్స్ ని మన కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. ఇది పేటెంట్ రైట్స్ కలిగింది. ప్రపంచంలో ఇంకెవరు కూడా తయారు చేయడానికి లేదు. మరి అట్లా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రపంచంలోనే ఎక్కువ మొత్తంలో ఉన్న ఒక ఫ్రూట్ ని ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. అదే అసాయి బెర్రీ. ఇది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో లభ్యమవుతుంది, బ్రెజిల్లో, సౌత్ అమెరికాలో. దీని యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క వాల్యూ ఎంత అంటే, అది ఇప్పుడు పాలను లీటర్లో కొలిచినట్టుగా, చక్కెరని కిలోగ్రామ్ లో కొలిచినట్టుగా యాంటీ ఆక్సిడెంట్స్ ని ఒరాక్స్ స్కోర్ లో కొలుస్తారు. అట్లా 1027 పుచ్చపంతో సమానం ఒక ఫ్రూట్ అన్నమాట. 100 గ్రాములు కనుక తీసుకుంటే 102,700 మైక్రోమోల్స్ ఒరాక్స్ స్కోర్ కలిగింది ఈ యొక్క అసాయి బెర్రీ. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఏజింగ్ సపోర్ట్. నిత్య యవ్వనంగా ఉండడానికి సపోర్ట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పుష్కలంగా పెంచుతుంది. గుండెకి చాలా మంచిది, ఎందుకంటే ఆక్సిజన్ అందిస్తుంది, గుండెకి శక్తిని కూడా అందిస్తుంది. కొలెస్ట్రాల్ నిల్వలు కూడా బయటకు పంపించేస్తుంది, కాబట్టి గుండెకి చాలా మంచిది. ఇది నాసా స్పేస్ డ్రింక్ వాడడం జరుగుతుంది. అసాయి బెర్రీతో తయారు చేసినవి ఏస్టెన్ డ్రింక్ అనేది ఉంటుంది. అది వాళ్ళు ఆస్ట్రోనట్స్ ఈ రోజు ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి తట్టుకోవడానికి వాళ్ళు వాడే డ్రింక్ ఈ యొక్క అసాయి బెర్రీతో తయారు చేసిన ఏస్టెన్ డ్రింక్ అన్నమాట. అక్కడి నుంచి ఇన్స్పైర్ మన కంపెనీ ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. ఈ అసాయి బెర్రీతో పాటు బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, మల్బెర్రీ, ఫారెన్ ఫ్రూట్స్ ఒక 7, ఇండియన్ ఫ్రూట్స్ ఒక 7, 15 రకాల ఫ్రూట్స్ ఒక కాన్సన్ట్రేటే ఈ యొక్క ఐపల్స్. ఈ యొక్క గాజు సీసాలో 1 లీటర్లో తయారు చేయడం జరిగింది. పుట్టిన పసిపాప నుంచి చనిపోయేంత వరకు వాడుకోవచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలకు వెళ్లకుండా కాపాడుతుంది. ఉన్నట్టయితే కంట్రోల్ చేయడానికి వండర్ఫుల్ గా సపోర్ట్ అవుతుంది. వరల్డ్ ది బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ ఈ యొక్క ఐపల్స్. ఒక్కసారి ఐపల్స్ కాటిద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ వెల్నెస్ కోసం ప్రత్యేకించి తయారు చేయబడింది ఒక ఐకేర్. గాజు సీసాలో 1 లీటర్ బాటిల్లో తయారు చేయడం జరిగింది. అసలు ఉమెన్స్ కి ప్రత్యేకించి తయారు చేయవలసిన అవసరం ఏంటి అంటే గనక, ఈ రోజు జెంట్స్ కి కంటే డిఫరెంట్ గా ఈ రోజు గర్భసంచి వ్యవస్థ ఉండడం చేత మహిళ చాలా రకాల ఇబ్బందులకు గురి అవుతుంది. ఈవెన్ భర్తకు కూడా చెప్పుకోలే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అమ్మ కూడా చెప్పుకోలే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఈ రోజు మహిళ ఎదుర్కొంటూ ఉంటుంది. లైక్ బోన్ డెన్సిటీ తగ్గిపోవడము, అలాగే స్ట్రెస్ అని, ఎలర్జీస్ అని, ఇట్లా యాంగ్జైటీ అని, ఇట్లా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని, పీసీఓడి అని, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఓవర్ బ్లీడింగ్, ఇట్లా వైట్ డిశ్చార్జ్ అని, ఇట్లా ముందస్తు మెనోఫాజ్ అని, గర్భసంచికి సంబంధించిన అనేక రకాల ప్రాబ్లమ్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే మహిళకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేది ఈరోజు రావడం జరుగుతుంది. అవన్నిటిని కారణం చేస్తూ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఒక మహిళ ఉండడానికి ప్రాచీన ఆయుర్వేదం నుంచి ఏదైతే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే మహిళ ఆరోగ్యంగా ఉంటుందో మన కంపెనీ
తీసుకొని దానికి జపనీస్ టెక్నాలజీ జోడించి మన కంపెనీ ఐ కేర్ రూపంలో తీసుకురావడం జరిగింది. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కర్క్యూమిన్, పసుపు నుంచి తీసిన ఫైనెస్ట్ దాంట్లో కెమికల్ ఉంటుంది. ఇది ఉండడం చేతనే ఈరోజు ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ పసుపులో ఉన్న కర్క్యూమిన్ ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంప్లమేటరీ ప్రాపర్టీస్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బాస్వెలియా సెరెక్టా, గుగ్గిలం అంటారు. ఇది బోన్ డెన్సిటీని పెంచడానికి, ఈ నీ పెయిన్ కి సంబంధించి ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. అలాగే జెటామాంసి, లేడీస్ స్ట్రెస్ కి సంబంధించి, యాంగ్జైటీకి సంబంధించి, నిద్రలేమి సమస్యకు సంబంధించి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఇది కలపడం జరిగింది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి శతావరి. లేడీస్ కి ప్రాబ్లమ్స్ ఈ రోజు వస్తున్నాయంటే ఈ రోజు ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. ఈ యొక్క ఈస్ట్రోజన్ డైరెక్ట్ ఇందులో ఉండడం జరిగింది, ఆ హార్మోన్ అనేది. కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి, ఓవర్ బ్లీడింగ్, ఇంకా మెన్స్ట్రుయేషన్ సైకిల్ వచ్చే పెయిన్ అవ్వచ్చు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అబార్షన్స్ అలాంటి అవ్వకుండా లోపల ఒక బిడ్డ యొక్క గ్రోత్, గర్భస్థ శిశువు యొక్క బిడ్డ యొక్క గ్రోత్ కి, బాలంతరాలకి పాల యొక్క ఉత్పత్తిని పెంచడానికి, ముందస్తు మెనోపాజ్ రాకుండా, క్యాన్సర్స్ ఎలాంటి క్యాన్సర్ ఒక మహిళ ఎదుర్కోకుండా ఉండడానికి మన కోసం డిజైన్ చేయబడింది. వండర్ఫుల్ టేస్టీ రూపంలో జపనీస్ టెక్నాలజీని జోడించి టేస్టీ రూపంలో గాజు సీసాలో పొందుపరచడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 30 ml, నైట్ డిన్నర్ బిఫోర్ 30 ml తీసుకోవడం వల్ల ఒక మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఇది వండర్ఫుల్ గా సపోర్ట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. ఇది కూడా పేటెంట్ ఉండడం జరిగింది. ఇంకెవరు కూడా మనకి కాపీ చేయడానికి లేదు. సెకండ్ ప్రోడక్ట్ ఒకసారి హటిద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఐ కాఫీ. ఓన్లీ హాట్ వాటర్ లో కలుపుకొని ఒక వండర్ఫుల్ ఔషధ గుణాలు ఉన్న ఒక ఫుడ్ సప్లిమెంట్ ఈ యొక్క ఐ కాఫీ. ఇది కూడా పేటెంట్ ఉండడం జరిగింది. ఇది దేనికోసం తయారు చేయబడింది అంటే మన శరీరంలో ఉండే రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని మేనేజ్మెంట్ చేయడానికి ఇది తయారు చేయడం జరిగింది. మన శరీరానికి డైలీ 5 గ్రాముల గ్లూకోజ్ కావాలి. గ్లూకోజ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అన్నం, ఏదైనా వైట్ రైస్ అయినా, గోధుమైనా, ఏ ఇతర ఫుడ్ తీసుకున్నా మారే పదార్థం ఫస్ట్ గ్లూకోజ్ గానే, దాన్నే నథింగ్ బట్ షుగర్ అంటారు. అది మన శరీరానికి 5 గ్రాములు కావాలి. మనం ఒక టీ తాగితే 5 గ్రాములు వచ్చేస్తుంది. ఇంకా మించి అన్ని తింటూనే ఉన్నాం కదండి. 150 to 200 గ్లూకోజ్ అనేది మన శరీరంలోకి వెళ్తుంది. ఈ ఎక్సెస్ గ్లూకోజ్ కారణం చేత గ్లూకోజ్ గ్లైకోజన్ గా, ఫ్యాట్ గా, ఒబిసిటీగా, కొలెస్ట్రాల్ గా మారి ఈ రోజు పూడికల కింద ఫామ్ అయి ఫస్ట్ కంటి దగ్గర ఎక్సెస్ గ్లూకోజ్ ఫామ్ అయితే చూపు ఇబ్బంది వస్తుంది. అదే మేనరాల్లో క్లాట్ ఫామ్ అయితే పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది. అదే బ్లడ్ లో పెరిగిపోతే దాని చిక్కగా మారిపోయి కొలెస్ట్రాల్ నిల్వలు పెరిగిపోయి బీపీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రక్తంలో ఎర్ర రక్త కణాల పైన పొయ్యి అంటుకుంటే దాన్ని HbA1c అంటే షుగర్ రావడం జరుగుతుంది. అలాగే లివర్ చుట్టూ వెళ్ళి అతుకుంటే దాన్ని ఫ్యాటీ లివర్ అంటున్నాం. కిడ్నీల పైన నెఫ్రాన్స్ లో అక్కడ పేరుకుపోయి ఫిల్టరేషన్ కి కావకపోతే దాన్ని ఫెయిల్యూర్ అంటున్నాం, కిడ్నీ ఫెయిల్యూర్. ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేది ఈ రక్తంలో ఉన్న షుగర్ అనేది కంట్రోల్లో లేకపోవడం వల్ల ఇన్ని రకాల ప్రమాదాలు వస్తున్నాయి. అవేవి రాకుండా ఉండడానికి, ఎవ్రీడే కంట్రోల్లో ఉండడానికి కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా పనిచేస్తుంది ఈ యొక్క సాల్సిటాల్. ఇది మరి చెరుకు సంహిత అన్న గ్రంథంలో చెరక మహారుషి దీని గురించి ప్రత్యేకించి రాయడం జరిగింది. ఈనాడు అందరూ ఓకే రైట్ అనే విధంగా ఈ క్లినికల్ ట్రయల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. ఇది ఈజీగా తీసుకోవడానికి ఉండదు, చాలా కటిక చేదుగా ఉంటుంది. ఈ రోజున్న తీసుకునే మనం అందరం కూడా టేస్ట్ని చూస్తున్నాం. టేస్ట్ రూపంలో మన కోసం డిజైన్ చేయబడింది ఈ యొక్క సాల్సిటాల్ ని కాఫీ రూపంలో బ్లెండ్ చేసి. మరి ఇది కటిక చేదు ఉంటుంది, కషాయం రూపంలో తీసుకోవాలి. అలా తీసుకోలేం కాబట్టి మన కాఫీ రూపంలో బ్లెండ్ చేయడం జరిగింది. ఇది చేసే ప్రత్యేకత ఏంటి అంటే 3 పనుల గురించి ఏంటి అంటే తిన్న ఆహారం మొత్తం ఎనర్జీగా మారడానికి, అలాగే ఇప్పటి వరకు చిన్ననాటి నుంచి మనం ఎన్నో తీసుకుంటున్నాం, ఎక్సెస్ నిల్వలు పెరిగిపోయి ఉంటాయి శరీరంలో. ఆ ఎక్సెస్ నిల్వలు అన్ని కూడా బయటికి పంపించడం జరుగుతుంది. ఈ రోజు ఫుడ్ అనేది ఎక్సెస్ లో ఇష్టమైంది ఉంటే ఎక్కువ తినేస్తున్నాం. ఇదంతా కూడా డంప్ అయ్యి నెక్స్ట్ ప్రమాదాలు రాకుండా చేయడానికి కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా వర్క్ చేస్తుంది. దాంతో పాటు ముకునా ప్యూరియన్స్
ప్రపంచంలోనే అత్యున్నతమైన నర్వస్ సిస్టాన్ని పెంపొందించడానికి అత్యున్నతమైనది మ్యూకునా ప్యూరెన్స్ ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. ప్రతి సన్న నరాల గుండా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది కాబట్టి స్ట్రోక్స్ అనేవి ఆర్గాన్ డ్యామేజ్ అనేది అవ్వకుండా కాపాడుతుంది. ఇది మళ్ళీ కాఫీ రూపంలో పట్టుకొచ్చారు. అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది కెఫీన్. కెఫీన్ అనేది ఇక్కడ తొలగించిన తర్వాత 40 డిగ్రీస్ దగ్గర స్లో హీట్ చేసి తొలగించిన తర్వాత ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. కెఫిన్ ఫ్రీ కాఫీ. ఇక్కడ క్రీమర్ అండ్ బ్లాక్ 2 వేరియేషన్లు ఉంటాయి. క్రీమర్ అండ్ బ్లాక్ లో రెండిట్లలో కూడా 50 సాచెట్స్ ఉంటాయి. క్రీమర్ కాఫీలో వచ్చేసి 15 గ్రాముల పౌడర్ ఉంటుంది. బ్లాక్ కాఫీలో వచ్చేసి 10 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. సాల్ట్ స్టార్ పర్సెంట్ అనేది క్రీమర్ లో 11 ఉంటుంది, బ్లాక్ లో 22% ఉంటుంది. ఇప్పుడు అందరము ఎక్సెస్ గ్లూకోజ్ అనగానే గుర్తుకొచ్చేది మనకి డయాబెటిక్. డయాబెటిక్ 4 రకాలు ఉంటుంది. టైప్ 1 అని, టైప్ 2 డయాబెటిక్ అని అందరు మెడిసిన్స్ వాడుతుంటారు. టైప్ 2 అని, ప్రెగ్నెన్సీలో వచ్చేది జెస్టేషనల్ అని, అలాగే అందరు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నది ప్రీ డయాబెటిక్. ఎవరైనా సరే ఈ యొక్క బ్లాక్ కాఫీ వాడుకోవచ్చు. ఆల్రెడీ డయాబెటిక్ ఎంట్రీ అయిన వాళ్ళు మళ్ళీ కంట్రోల్లోకి బ్యాక్ బిఫోర్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి, ఎప్పుడు కంట్రోల్లో ఉండడానికి ఇది ఉపయోగించవచ్చు. ముందస్తు జాగ్రత్త కోసం మనకి క్రీమర్ కాఫీ అనేది తయారు చేయబడింది. ఒక కాఫీ ప్యాకెట్ ఒక 80 ml హాట్ వాటర్ లో మరిగించిన నీటిలో కలుపుకొని తాగితే ఎలాంటి షుగర్ కానీ, పాలు కానీ, టీ పౌడర్ కానీ ఎలాంటి అవసరం లేకుండానే మనం రెడీ చేసుకోవచ్చు. వండర్ఫుల్ టేస్టీ కాఫీ, కెఫిన్ ఫ్రీ కాఫీ. మరి ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ తీసుకోవచ్చు. కాఫీకి ఒకసారి హాట్ ఇద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఐ గ్లో. కాదనలేని అందం. అందరికి ఎవరు కాదనుకుంటారండి అందాన్ని? అవునా కదా? ఆరోగ్యం అన్నా పక్కన పెడతాం కానీ అందం అయితే అందరూ కావాలనుకుంటారు కదండి. ఎప్పుడు యంగ్గా కనబడాలని అనుకుంటుంటాం. ఇట్లా అందము ఆరోగ్యం రెండింటిని ఇస్తుంది ఈ యొక్క ఐ గ్లో. ఏదైనా సరే గ్లో అనగానే ఏ క్రీమ్ అండి, ఏ పౌడర్ అండి అని ఇట్లనే అనుకుంటూ ఉంటాం, ఏ ఫేషియల్ అని ఇట్లా అనుకుంటూనే ఉంటాం. పై పూతలు కాదు, లోపల ప్రాబ్లం క్రియేట్ అవ్వడం వల్లనే చర్మం మీద సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇంటేక్ తీసుకునే ఇండియాలోనే ఫస్ట్ టైం న్యూట్రీ కాస్మెటిక్ ఇంటేక్ తీసుకునే ఒక న్యూట్రీ కాస్మెటిక్ మన కంపెనీ డిజైన్ చేయబడింది ఐ గ్లో రూపంలో. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాఫ్రాన్. బంగారం కంటే విలువైంది. దీన్ని రెడ్ గోల్డ్ కూడా అంటారు. దీంట్లో విటమిన్ సి అనేది రిచ్ గా ఉంటుంది. రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది ఏం చేస్తుంది అంటే 7 చర్మ పొరల నుంచి ఏ ఒక క్రీమ్ అయినా సరే 2 పొరలు దాటి వెళ్ళదు. ఇది 7 లేయర్ల నుంచి డీటాక్సిఫికేషన్ చేసి క్లియర్ చేస్తుంది. ఏ ప్రాబ్లమ్స్ అయినా చర్మం మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, రింకిల్స్ అని, పింపుల్స్ అని, పిగ్మెంటేషన్ అని, ఎలర్జీస్ అని, సోరియాసిస్ అని, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి, బ్లెమిష్ అని. ఇవన్నిటిని కూడా దీంతో పాటు ఇంకా చాలా ఇతర వేరే చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, లికోరర్ ఎక్స్ట్రాక్ట్, అలాగే అతి మధురం, ఇంకా బంతి పూల నుంచి ఇచ్చిన లుటిన్ ఎక్స్ట్రాక్ట్, ఐ విటమిన్ అన్నమాట. ఇది బ్లెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ కలిపి ఒక వండర్ఫుల్ టేస్ట్ రూపంలో 4 రకాల ఫ్లేవర్ రూపంలో ఒకటి 35 ml ఉంటుంది. బ్లాక్ కరెంట్ అని, ఆరెంజ్ అని, మ్యాంగో అని, స్ట్రాబెరీ అని 35 ml ఉంటుంది. మార్నింగ్ 30 ml, మార్నింగ్ ఒక ప్యాకెట్, లంచ్ తర్వాత 15 minutes తర్వాత ఒక ప్యాకెట్, నైట్ డిన్నర్ తర్వాత ఒక ప్యాకెట్ తీసుకునడం వల్ల మనం 7 పొరల నుంచి డీటాక్సిఫికేషన్ అయ్యి మరి లివర్ అనేది ఎప్పటికప్పుడు టాక్సిన్స్ అనే విషయాలను బయటికి పంపించడానికి, బ్లడ్ ప్యూరిఫైగా ఉండడానికి, మరి ఇవన్నిటిని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా రూట్ లెవెల్లో క్లియర్ చేయడానికి వండర్ఫుల్ గా హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది ఈ యొక్క ఐ గ్లో. అలాగే స్కిన్ లైట్నింగ్ కి, టైట్నింగ్ కి, యాంటీ ఏజింగ్ కి, స్కిన్ రిజినేషన్ కి ఉపయోగపడుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 6 years ఏబో పిల్లలు ఎవరైనా వాడుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు. ఇది మహిళలకే ప్రత్యేకం అంటే లేదు, అందరూ వాడుకోవచ్చు. మహిళలు, జెంట్స్, పిల్లలు అందరూ కూడా వాడుకోదగింది. వండర్ఫుల్ టేస్ట్ రూపంలో ఉండడం జరుగుతుంది. ఒక బాక్స్ లో 28 సాచెట్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఐ స్లిమ్ ఫ్లాట్ టమీస్. ఇక్కడ న్యూట్రిషన్ బార్స్ ఉంటాయి. ఇందులో ఒకటి 75 grams ఉంటుంది. స్లిమ్ అనగానే కొందరు లావు తగ్గడానికి అనుకుంటారు, కొందరు స్లిమ్ అనగానే లావు తగ్గడానికి ఆలోచన వస్తుంటుంది. కానీ అండర్ వెయిట్ ఉన్న ప్రమాదమే, ఓవర్ వెయిట్ ఉన్న ప్రమాదమే. దేనికోసం వాడినా కానీ స్కిన్ అంటే మన ఒక వెయిట్ మేనేజ్మెంట్ చేస్తుంది అనమాట. ఇది వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ ఈ యొక్క ఐ స్లిమ్ టమ్మీస్.
లావు పెరగడానికి, లావు తగ్గడానికి, ఇదే వెయిట్ ని మేనేజ్ చేయడానికి వర్క్ అవుతుంది. ఎందుకు అంత మంచి బెనిఫిట్ అట్లా అంటే FB3 ఫార్ములా అనేది పేటెంట్, యుఎస్ పేటెంట్ అన్నమాట. ఇందులో 3 రకాలుగా బర్న్ అవుతూ ఉంటుంది. F ఫ్యాట్, బి బర్నింగ్, 3 ఫార్ములా అన్నమాట. ఇందులో కొలెస్పోర్స్కలి ఉంటుంది. ఇది వెయిట్ మేనేజ్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే సిస్మమ్ ఇండికమ్ ఉంటుంది. ఇందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని LDL ని బయటికి పంపించడానికి, గుడ్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేయడానికి HDL ని ఉపయోగపడుతుంది. అలాగే సలేషియా రెటిక్యులేటా ఇప్పుడు కాఫీలో కలపబడింది కదండి. ఈ రోజు నుంచి తిన్న ఆహారం అనేది మళ్ళా ఎక్సెస్ ఫ్యాట్ పెరిగిపోకుండా ఉపయోగపడుతుంది. కార్బోహైడ్రేట్ బ్లాకర్గా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఎక్సెస్ నిల్వలు శరీరంలో ఉన్న ఫ్యాట్ నిల్వల్ని బయటికి పంపించేస్తుంది. ఈ 3 రకాలుగా మనకి బర్న్ చేస్తుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే గుడ్ ఫ్యాట్ ఈజ్ ఇన్, బ్యాడ్ ఫ్యాట్ అవుట్. LDL ని రిమూవ్ చేస్తుంది. LDL ఈ రోజు అన్ని రకాల స్ట్రోక్స్ కు ఈ రోజు ప్రమాదకరమైంది అదనమాట. దాన్ని బయటికి పంపించేస్తుంది. HDL అన్ని రకాల జీవక్రియలు మెటబాలిజం కి చాలా ఇంపార్టెంట్. HDL ని ఇంప్రూవ్ చేస్తుంది. మరి ఇందులో 4 రకాల ఫ్లేవర్లు ఉంటాయి. ఒకటి చాక్లెట్ అండి, వెనీలా, స్ట్రాబెర్రీ, మ్యాంగో. ఒక్కొక్కటి 75 గ్రామ్స్ ఉంటుంది. దాంట్లో ఆ 3 ఇంగ్రీడియంట్స్ తో పాటు రిచ్ ఫైబర్, ఓట్స్, రాగులు, అవిసె గింజలు ఉంటాయి. లో ప్రోటీన్ సోయా ప్రోటీన్ అనేది ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. ఈ వెయిట్ రెడ్యూస్ అయ్యే క్రమంలో శరీరం అనేది కొంత స్ట్రెస్ గురవుతుంది. యాంటీ స్ట్రెస్ కింద ముకున అండ్ అశ్వగంధ న్యాచురల్ గా ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. ఇలా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపి టేస్ట్ రూపంలో మన కోసం తీసుకురావడం జరిగింది. అవే ఐస్లిమ్ ప్లాటమిస్. ఒక బాక్స్ లో 28 బార్స్ వస్తాయి. ఇది కూడా పేటెంట్ రైట్, యుఎస్ పేటెంట్ ప్రొడక్ట్ అండి. ఇది మార్నింగ్ ఒకటి టిఫిన్ స్కిప్ చేసి, నైట్ డిన్నర్ స్కిప్ చేసి కనుక మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి కనుక వాడగలిగితే, డైలీ 3 to 5 లీటర్స్ వాడగలిగితే, డైలీ ఒక హాఫ్ అన్ అవర్ స్పీడ్ వాక్ ఆర్ ఎక్సర్సైజ్ చేయగలిగితే నెలకు ఒక 4 నుంచి 5 కేజీలు తగ్గడానికి వండర్ఫుల్ గా ఆస్కారం ఉంది. ఇట్లాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్ ని తయారు చేసిన మన కంపెనీకి ఒకసారి హార్ట్ ఇద్దామండి. అలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్ వీడియో ఒక షార్ట్ లో చూసేద్దామా? In the heart of every home, a mother's love shines bright. She nurtures a haven where her children are not just heard but truly understood. From the pervasive threat of diabetes to the complexities of obesity and hormonal imbalances, mothers are tasked with navigating these challenges to ensure their family's well-being. Moreover, societal pressures regarding beauty standards add another layer of concern, alongside the growing dependence on electronic gadgets, particularly among children. With an unwavering resolve, she seeks trusted solutions to ensure her loved ones receive the nurturing they deserve to thrive. Having witnessed the transformative effects of iPulse in her own life, she now turns to the same trusted company for solutions to address her family's health concerns. Step into the world of Indus Viva, where the nurturing embrace of nature intertwines seamlessly with the spirit of maternal love guiding our every endeavor. Within our esteemed facilities, precision రీసెర్చ్ అంతా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చూడండి ఎట్లా డిజైన్ చేస్తున్నారు, దాని ప్రతి ఒక్కటి టెస్ట్ చేస్తున్నారు చూడండి. R&D and excellence converge, setting new standards in the realm of nutraceuticals.
Viva, our chairman's philosophy resonates deeply. No product that I would not give to my own family will ever be offered to our customers. It's a promise that underscores our dedication to your well-being, ensuring that each creation is not just safe and effective, but also a testament to the values we hold dear. I Care, supporting women's health every step of the way. Complete family wellness dressing. I Glow, unleash your natural beauty, radiate from within. I Dwell, enhancing holistic wellness, one flavorful gummy at a time. I Slim, empowering Ball replacement product, nutritional bar. healthy weight management naturally. Meal replacement అన్నమాట. I Coffee, managing diabetes with every satisfying cup. Empowering families to embrace wellness and beyond together. ఒక్కసారి మన ప్రొడక్ట్స్ కి హార్ట్ ఇద్దామండి. ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ ని తయారు చేసిన మన కంపెనీ గురించి మనం తెలుసుకుందాం. ఇది డైరెక్ట్ సెల్లింగ్ లో రావడం జరిగింది. ఒక వెల్నెస్ ప్రొడక్ట్ ని డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా తీసుకురావడం జరిగింది. అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ లో ఓన్ అడ్రస్ ఉన్న కంపెనీ మన ఒక కంపెనీ అండి. ఇట్లా బెంగళూరులో ఎయిర్పోర్ట్ దగ్గరలో నందిదుర్గ రోడ్ లో ఓన్ బిల్డింగ్ అనేది మనకు కట్టడం జరిగింది. మన కంపెనీ స్టార్ట్ చేసి 2014లో స్టార్ట్ అయింది. 11 years కిడ్ మాత్రమే మన కంపెనీ. మరి మన కంపెనీలో ప్రొడక్ట్స్ ఉన్నాయి. మరి ప్రొడక్ట్స్ అన్ని కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ప్రపంచంలోనే అత్యాధునమైన టెక్నాలజీని అవలంబిస్తున్న జపాన్ టెక్నాలజీ. అంటే మన ఇండియా కంటే 1,80,000 రెట్లు అనేది ఉంటుందంట అక్కడ టెక్నాలజీ అనేది. ఆ టెక్నాలజీని ఉపయోగించి అక్కడ ఫార్ములేట్ అవుతున్నాయి మన ప్రొడక్ట్స్ అన్ని కూడా. ఇక్కడ జపాన్ యొక్క అడ్రస్ కూడా ఉంది. అలాగే రెడీ ఎక్కడ అవుతున్నాయి, ప్రొడక్షన్ అనేది ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో నీల్మంగాల్లో ఉంది మన యొక్క ప్రొడక్షన్ అనేది R&D. ఇక్కడ మనం అనుకుంటూ ఉంటాం, అబ్బాయి ఇంతమంది వాడితే అయిపోతే ఎట్లా అని అందరం అనుకుంటుంటాం. కానీ 5,50,000 యూనిట్స్ పర్ మంత్ తయారు చేసే కెపాసిటీ ఉన్న మిషనరీ మనకు ఉంది. అలాగే మన ప్రొడక్ట్స్ కు వచ్చేసి సర్టిఫికేషన్ అండ్ ఇంటిగ్రేషన్స్ ఏంటి అంటే కోషర్ సర్టిఫికేట్, ప్రొడక్ట్ కి సంబంధించి హైయెస్ట్ క్వాలిటీ ఉన్న సర్టిఫికేట్ అన్నమాట. ఈ సర్టిఫికేట్ ఇవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ పేటెంటెడ్ అంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ ఉన్నాయా లేదా అని అన్ని కూడా చెక్కింగ్ అనేది చేయడం జరుగుతుంది. అలాంటి ఒక క్వాలిటీ ఉన్న సర్టిఫికేట్ ఉంది. అలాగే మన ప్రొడక్ట్స్ అనేది రెడీ అవుతున్నాయి R&Dలో. మరి దానికి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అని అక్కడ మనకి సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది మన యూనిట్ కి, R&D యూనిట్ కి. అలాగే ఇది ఒక ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకు స్టార్ట్ అవుతుంది. అంటే భారత పరిశ్రమ శాఖలో మనకి మెంబర్షిప్ ఉంది. అలాగే మరి ఎంత టెక్నాలజీ వాడుతున్నాం, మనకు ప్రతి ఒక్కరు ఐడి క్రియేట్ అయిన తర్వాత SAP టెక్నాలజీ ప్రతి ఒక్కరు కూడా. ఇదంతా కూడా ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ సాఫ్ట్వేర్ అన్నమాట, జర్మన్ సాఫ్ట్వేర్. ఆ ఒక టెక్నాలజీ మన కంపెనీ అనేది వాడుతుంది. 1,000 కోట్లు టర్న్ ఓవర్ అయిన కంపెనీలు యూజ్ చేసే ఒక సాఫ్ట్వేర్ ని మన కంపెనీ వాడుతుంది. అలాగే అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ ఏంటి, మన భారత ప్రభుత్వం నుంచి
మనకి జిఎస్టి డిపార్ట్మెంట్ నుంచి మనకి ఒక గ్రేట్ఫుల్ అని చెప్పొచ్చు మనము. ఏంటి అంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి జిఎస్టి ఇంప్లిమెంట్ చేస్తున్నారని మనకు సర్టిఫికేట్ రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి. ఎంతో గర్వకారం అండి ఇది. ఈ రోజున్న పరిస్థితుల్లో జిఎస్టి ఎగ్గొట్టాలా, ట్యాక్స్ ఎగ్గొట్టాలా ఇలాంటి చూస్తున్నాం. కానీ ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద ఎంత దేశభక్తి ఉంటే అలా సాధ్యమవుతుందండి. 322 రూపాయలు జిఎస్టి గవర్నమెంట్ కట్టిన తర్వాత మనకి ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. అలాంటి గ్రేట్ఫుల్ సర్టిఫికేట్ ఉండడం జరిగింది. ఒక్కసారి హార్ట్ ఇద్దామండి. అలాగే ప్రొడక్ట్స్ బాగున్నాయని ఎవరు చెప్పాలండి? ప్రొడక్ట్ వాడిన వాళ్ళు చెప్పాలి కదండి. వాళ్ళని కన్సూమర్స్ అంటారు, రెగ్యులర్ గా వాడే వాళ్ళని. వాళ్ళు కస్టమర్ బెస్ట్ కన్సూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ కూడా మనకి అవార్డు అనేది రావడం జరిగింది. అంతే బాగున్నాయి ప్రొడక్ట్స్ అని చెప్పి. ఓకేనా? అలాంటి ప్రొడక్ట్స్ ని డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్ రూపంలో మన కోసము నెట్వర్క్ ను బిల్డ్ చేసుకునే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ కూడా ఇవ్వడం జరిగింది కంపెనీ. మరి ఎట్లా ముందుకు వెళ్ళాలి ఇందులో? మనం ఇది వేరే వాళ్ళకి షేర్ చేస్తూ మనం నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓన్ బిజినెస్ ని ఇంట్లోనే ఉండి డెవలప్ చేసుకుందామని అనుకుంటున్నారు అనుకోండి. మనకి ఇక్కడ 4 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కోసం కాఫీ ఉంది, ఇమ్యూనిటీ అండ్ గుండె ఆరోగ్యం కోసం పల్స్ ఉంది, వెయిట్ మేనేజ్మెంట్ కోసం స్లిమ్ ఉంది, ఉమెన్ హెల్త్ కోసం ఐ కేర్ ఉంది, స్కిన్ హెల్త్ కోసం ఐగ్లో ఉంది. చూసారు కదా, ఒక ఫ్యామిలీ మొత్తం ఏదైతే నీడ్ ఉందో అది మన దగ్గర ఉంది. ప్రపంచానికి నీడ్ ఉన్నది మన దగ్గర ఉంది. అలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మరి ఆ నీడ్ ఉన్న కస్టమర్స్ ఎవరు అనేది ఐడెంటిఫై చేసి ఫస్ట్ క్లోజ్ సర్కిల్లో మన అంకుల్ అండ్ ఆంటీ, అక్క, చెల్లె, అమ్మ, నాన్న, తోడుకోడలు, ఆడపడుచు, ఇట్లా వీళ్ళకి మాత్రమే ఫస్ట్ మనము వాళ్ళకి అవసరమైన ప్రోడక్ట్ కనుక మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వగలిగితే అక్కడ 300 PV అనేది 12 ప్రొడక్ట్స్ అనేది సేల్ అవ్వడం జరుగుతుంది. జస్ట్ ఒక 3 ఫ్యామిలీస్ కి మీరు షేర్ చేయడం వల్ల ఇక్కడ వీవా బిజినెస్ ఓనర్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇది మామూలు విషయం కాదు. వీవా బిజినెస్ ఓనర్ అంటే ఏంటంటే ఓన్ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ద్వారా వచ్చిన అమౌంట్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ 2 రకాల ఇన్కమ్ ఉంటాయండి. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, ఒకటి ప్యాసివ్ ఇన్కమ్. మన పర్సనల్ సేల్ ద్వారా జరిగే ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్, టీమ్ సేల్స్ ద్వారా జరిగే నెట్వర్క్ ద్వారా జరిగే ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్. ఇట్లా ఓన్ పర్సనల్ ద్వారా వచ్చే ఇన్కమ్ 20%, మన టీం ద్వారా వచ్చే ఇన్కమ్ మ్యాచింగ్ బోనస్ 5%. ఇట్లా ఫ్రాంచైజ్ క్రియేట్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది ఇక్కడ. ఓన్లీ జస్ట్ విబిఓ అవడం వల్ల మాత్రమే. మరి అలాగే ఇక్కడ చూడండి, ఒక నారాయణమూర్తి గారు గ్రేట్ ఒక ఐడియా తనకి ఈరోజు ఇన్ఫోసిస్ అందరూ వింటున్నారు. కానీ తను చూశాడు అన్ని సంవత్సరాల ముందు ఐటీ అనేది ఎలాబోతుందని తను కనబడేది. తన ఇంట్యూషన్ తను చెప్పింది. తన ఒక ఫ్యూచర్ ని వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పడం జరిగింది. అందులో 5 మెంబర్స్ బిలీవ్ చేసి తనతో జర్నీ చేసి ఈరోజు ఇన్ఫోసిస్ అనేది ఇన్ని వేల కోట్ల కంపెనీగా అభివృద్ధి రూపాంతరం చెందింది. మరి వాళ్ళు బిలియనీర్స్ అయ్యారు, తనను బిలియనీర్ చేయడం జరిగింది. అక్కడ 5 ఫ్రెండ్స్ అవసరమైంది. ఇక్కడ ఒక ఇక్కడ 2 ఫ్రెండ్స్ తోటి కనుక ఈ యొక్క ఫ్యూచర్ బిజినెస్ ని, హెల్త్ అండ్ వెల్నెస్ బిజినెస్ ని జస్ట్ వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి 2 ఫ్రెండ్స్ తో కనుక స్టార్ట్ చేయగలిగితే ఎంత క్రియేట్ అయిందో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారికి, అంతా మీరు కూడా క్రియేట్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం, అట్లా నెట్వర్క్ క్రియేషన్ చేసే అద్భుతమైన అవకాశం విబిఓ ద్వారా మనకు రావడం జరుగుతుంది. ఇట్లా మనం ఒక 2కి వాళ్ళకు కూడా విబిఓ అయ్యే అవకాశము ఇవ్వగలిగితే మనం ఇక్కడ నెక్స్ట్ ర్యాంక్, స్టార్ట్ ర్యాంక్ అనేది అచీవ్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక లైఫ్ ఇన్సూరెన్స్, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ ఉంది. ఒక 3rd ర్యాంక్ మనం స్టార్ 500 కనుక ఫిల్ చేయగలిగితే ఇక్కడ మన 5 lakhs ఇన్సూరెన్స్ అనేది, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది ఉండడం జరిగింది. ఇట్లా ఈ రోజే మీరు స్టార్ట్ చేసి ఈ రోజే విబిఓ అయ్యే అవకాశము 600 వీక్ వరకే ఓన్లీ 100 PV తోటే విబిఓ అయ్యే అవకాశం మన కంపెనీ ఇవ్వడం జరిగింది. మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఈ రోజే మీరు స్టార్ట్ చేసి మీ యొక్క నెట్వర్క్ ని మీరు షేరింగ్ ద్వారా మీ యొక్క నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవచ్చు. నెట్వర్క్ ద్వారా వచ్చే టీమ్ బోనస్ తీసుకోవచ్చు. పర్సనల్ మీ షేరింగ్ ద్వారా యాక్టివ్ ఇన్కమ్ కూడా తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. విష్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. మీరు అందరు ఇంతసేపు మీ అందరికి కూడా థ్యాంక్ యూ అనండి. ఓవర్ టు యు.
థ్యాంక్ యూ లవణ్య మేడం. సచ్ ఎ వండర్ఫుల్ సెషన్. డియర్ ఫ్రెండ్స్, అందరం కూడా ఒకసారి మేడంకి మనం ఒకసారి వాళ్ళ పక్కన రియాక్షన్ ద్వారా థ్యాంక్స్ చెప్దాము. చక్కటి సెషన్ మనకి ఈరోజు మనకు మేడం అందించడం జరిగింది. ఒకసారి మనం ఈ సెషన్లోకి వెళ్తే విఓపి అనేది మనకు ముఖ్యంగా డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేటివ్ సెల్లింగ్ బిజినెస్ మనది. ఇక్కడ మనం సింపుల్గా ఏం లేదు, తెలుసుకున్నటువంటి విషయాన్ని తెలియజేయడం ద్వారా ఆరోగ్యం తీసుకోవచ్చు, ప్లస్ ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇదే విఓపి యొక్క పూర్తిగా మనకు మేడం చెప్పిన దాని యొక్క మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే ఓకే. హెల్త్ అండ్ వెల్నెస్, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఆదాయం సంపాదించుకోవచ్చు. అంటే మనకు తెలిసిన విషయాన్ని ఆచరణ తీసుకోవడం ద్వారా ప్రోడక్ట్ని తెలిసిన విధానం షేర్ చేయడం ద్వారా, అంతే. రెండు పనులు చేయడం ద్వారా రెండింటిని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మొదటి నుంచి మేడం చెప్తున్న విషయాలు ఏంటంటే గతానికి ఇప్పటికి పోల్చుకుంటూ చూస్తూ చెప్పింది లివింగ్ లాంగ్ డైయింగ్ షార్ట్ అని చెప్పని. గతంలో ఏమో ఎక్కువగా ఆరోగ్యం ఉండేవాళ్ళు, ఇప్పుడు తక్కువ ఆరోగ్యం, ఎక్కువగా అనారోగ్యం, దానికి వ్యతిరేక దిశలో మారిపోయింది. కారణం ఏం చెప్పారంటే చాలా చెప్పింది రీజన్స్. మనం తీసుకునే ఆహారం కంప్లీట్గా దానికి ప్రధానమైనది ఆహారం. వాట్ వెంట రాగానే కాడ న్యాచురల్ ఫుడ్ లేదు, అంతా కెమికల్ అయిపోయింది. దాని తర్వాత మానసిక ఒత్తిడి, రేడియేషన్ ప్రాబ్లం విపరీతంగా పెరిగిపోయి, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోతే 98% డిజార్డర్స్ డియర్ ఫ్రెండ్స్, 98% మనకు దీర్ఘకాలిక వ్యాధులు, మామూలుగా వచ్చేటువంటి జబ్బులు ఫుడ్ వల్లనే వస్తాయని చెప్పని చెప్తున్నారు నిపుణులు. మనం చెప్పట్లేదు. దానికి ఏంటంటే ఇంకా మళ్ళీ మనకు ప్రివెన్షన్ ఇది పెడితే క్యూర్ అని చెప్పడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం, కాపాడుకోవడం మన చేతిలో ఉంది, వచ్చిన తర్వాత మన చేతిలో లేదు కదా. మనం ముఖ్యంగా డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ బైక్లో పెట్రోల్ బదులు డీజిల్ బస్సు నడుస్తుందా, కిరోసిన్ బస్సు నడుస్తుందా? లేదు. సేమ్ అదేవిధంగా మన పరిస్థితి ఏమవుతుంది, ఇంజన్ పాడైపోవడం, తాత్కాలికంగా మనకు రన్ అయినా డీజిల్ బస్సు రన్ అయినా కానీ కొంతకాలానికి అది చెడిపోతుంది. సేమ్ అదే అయితే మన వ్యవస్థ మొత్తం కంప్లీట్గా. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతుంది. మళ్ళీ మన ప్రొడక్ట్స్ గురించి మేడం చెప్పడం జరిగింది. అన్ని కూడా ఎన్ని మరి కంప్లీట్గా ప్రివెన్షన్ ప్రొడక్ట్లు, ప్రివెంటబుల్గా ఉపయోగపడతాయి ముందస్తుగా. అంటే ఇప్పుడు అదేవిధంగా హోలిస్టిక్, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి, కాంప్లిమెంటరీగా ఉపయోగపడతాయి. దానికోసం మనం ఉపయోగిస్తే ఎన్నో రకాలు ఉపయోగపడతాయి అని ఆల్రెడీ తీసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనం ఏదైనా మెడికేషన్ చేసుకుంటున్నా కానీ దాంతోపాటు దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణ చెప్పాలంటే మన ప్రోడక్ట్లు అన్ని కూడా ప్రివెన్షన్ అన్నదానికి సెల్ ఫోన్ ఉంది, దాన్ని కవర్ వేస్తామా, ముందర స్క్రీన్ టచ్ చేస్తే ఇంకా కవర్ వేస్తాం చెడిపోకుండా. మనం బైక్ మీద వెళ్తే కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, తలకి హెల్మెట్ పెట్టుకుంటాం, తగిలి పలిపోతుంది అని చెప్పాను కంటే ముందస్తు కోసం. అదే ఇంకా బైక్ కార్ ఎపిసోడ్ సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. ఇవన్నీ ముందస్తు ఎట్లా ఉంటావో సేమ్ అదేవిధంగా మన ప్రోడక్ట్ని ఉపయోగించుకోవడం ద్వారా చక్కటి హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఆరోగ్యం కాపాడుకోవచ్చు, అనారోగ్యం వైపు వెళ్లకుండా మనం ఉండొచ్చు అన్నదాన్ని మేడం చెప్పదగింది. మన దాంట్లో ఉన్న ప్రోడక్ట్ల గురించి చెప్పింది. న్యాచురల్ ఆయుర్వేదిక్ కాఫీ, వండర్ఫుల్ టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ ఐపల్స్, అందరూ ఉపయోగించవచ్చు, పిల్లలు పెద్దలు అందరూ కూడా. వెయిట్ మేనేజ్మెంట్ FB3 ఫార్ములా చాక్లెట్స్, గుడ్ ఫ్యాట్ ఇన్ బ్యాడ్ ఫ్యాట్ అవుట్, వెయిట్ మేనేజ్ చేస్తుంది, మెటబాలిక్ హెల్త్ సపోర్ట్ చేస్తుంది. ఐగ్లో న్యూట్రీ కాస్మెటిక్ ప్రొడక్ట్ ఇంటేక్ లోపల తీసుకోవడం ద్వారా చక్కటి చర్మ సౌందర్యం, ఓవరాల్ ఉమెన్స్ హెల్త్ గురించి ఐకేర్, ఇలా మంచి ప్రొడక్ట్స్ మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. మన ప్రొడక్ట్లను ఉపయోగించడం ద్వారా ఖచ్చితంగా చెప్పదగినటువంటి విషయం ఏంటంటే క్వాలిటీ లైఫ్, క్వాంటిటీ లైఫ్ అని రెండు రకాలు ఉంటుంది. క్వాలిటీ లైఫ్ అంటే జీవించడం, క్వాంటిటీ లైఫ్ అంటే బ్రతకడం. మనం బ్రతకడం కాదు, జీవించవచ్చు మన ప్రోడక్ట్లు ఉపయోగించడం ద్వారా, రెగ్యులర్ తీసుకోవడం వల్ల. దీన్ని మన ఆహారంలో ఒక భాగం చేసుకోవడం ద్వారా క్వాలిటీ లైఫ్ మనం మెయింటైన్ చేయొచ్చు. అంటే లివింగ్ లాంగ్, ఎక్కువ కూడా ఆరోగ్యంగా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇటువంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మనకు ఇచ్చినటువంటి మన యొక్క కంపెనీ యాజమాన్యం, అదేవిధంగా మనకి R&D అందరికీ మనం ఒకసారి థ్యాంక్స్ చెప్తాం. అదేవిధంగా చక్కటి మనకు ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి మేడం కూడా మనం ఒకసారి థ్యాంక్స్ చెప్తూ ఒకసారి మన ఒక ఇద్దరు సీనియర్స్ ద్వారా ఇక్కడ మిగతా విషయాల్లోకి వెళ్తాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు షేర్ చేసుకుందాం. ఇక్కడ ముందుగా మనకు స్టార్ 1000 నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి దానిలో ఇక్కడ కమాలి గారు ఉన్నారు ఫ్రమ్ కర్నూలు. సార్ వృత్తిరీత్యా డాక్టర్, వైద్య వృత్తిలో ఉన్నారు. అయినా తన మాటలే విందాం. తనకున్న ప్రాబ్లమ్, తన యొక్క టాబ్లెట్స్ తక్కువ చేయగలిగా, సరే ఏంటి
తన నుంచే విందాము. రెడీనా? ఓకే సార్. ప్లీజ్ వెల్కమ్ కమాలి గారు. వెల్కమ్ సార్. సార్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్. మీరు అసలు పరిచయం చేసుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇన్వైట్ మీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ వివేటీస్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు డిపి కమాలి అండి. వృత్తిరీత్యా ఆర్ఎంపీ డాక్టర్గా 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను వివాలోకి రాకముందు ఒక షుగర్ పేషెంట్ను. నేను 2 years షుగర్తో చాలా సఫర్ అయిపోయినాను. షుగర్ వల్ల నాకు వచ్చిన ఇబ్బందులు ఏంటంటే కంటి చూపు తగ్గిపోవడము, కాన్స్టిపేషన్ రావడము, టాబ్లెట్ తింటే 250 ఉండడము, టాబ్లెట్ తినకపోతే 400 దగ్గర ఉండడము, దానివల్ల వెన్నెముకలలో పోటు రావడము, విపరీతంగా లాభ అయిపోయినాను. 96 kg వెయిట్తో ఇబ్బంది పడేవాడిని. ఎక్కువసేపు పేషెంట్లు వస్తే కూడా ఎక్కువసేపు కూర్చుండే ఓపిక కూడా లేకపోయిండేది నాకు. ఎవరన్నా హౌస్ విజిటింగ్ పిలిస్తే పోవటానికి కూడా విసుగుపడి వాళ్ళ మీద నేను రాలేను, మీరే వస్తారండి, లేకుంటే లేదు, అట్లా మాట్లాడేవాడిని. అంటే నా ప్రాబ్లం వాళ్ళకు విసుగు రూపంలో చెప్పేవాడిని. అటువంటి సమయంలో నేను ఈ ప్రాజెక్టులు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంతకంటే ముందు ఒక 15 రోజులు మీటింగ్ వినడము, దీని ఏంటి అని సెర్చ్ చేసుకోవడము, మొత్తం A to Z రిజల్ట్ తీసుకున్న తర్వాతనే నేను ప్రాజెక్టులు యాక్సెప్ట్ చేసుకున్నాను. ప్రాజెక్టులు వాడడం మొదలుపెట్టినప్పటి నుంచి ఒక 4 monthsలోనే నాకు మంచి హెల్త్ బెనిఫిట్ తీసుకున్నాను. బట్ 6 months కోర్స్ కంప్లీట్ అయినాక అక్కడి నుంచి ఇప్పటి వరకు 1 సంవత్సరం 8 నెలలు 9 నెలలు దగ్గర అవుతుంది. ఎలాంటి టాబ్లెట్ లేకుండా నేను చాలా సేఫ్గా ఉన్నాను. అంటే షుగర్ నుంచి బయటకు వచ్చేసాను. రావడానికి నాకు మంచిగా సపోర్ట్ అయిపోయింది పల్స్ అండ్ కాఫీ. దీంట్లో ఇప్పుడు నేను ఎటువంటి అద్దాలు లేకుండా టాబ్లెట్ మీద చిన్న అక్షరాలు చూడగలుగుతున్నాను. కాన్స్టిపేషన్ లేదు. 96 kg నుండి 72 kg నవ్వు స్టిల్గా ఉన్నాను. ఒకప్పుడు 5 kilometers బండి మీద పోతే వెన్నెముకల నొప్పి వచ్చేది. ఎదురుగా లైట్లు వస్తే రోడ్డు కనపడకుండా ఆగిపోయేవాడిని ఎక్కడంటే అక్కడ. ఈ రోజు అటువంటి ప్రాబ్లం కూడా తగ్గిపోయింది నాకు. విజిల్ బాగుంది. ప్లస్ 72 kg వెయిట్తో ఉన్నాను. 100 kilometers నేను తిరిగితే కూడా నాకు ఎలాంటి రిస్క్ అనేది లేకుండా సేఫ్గా ఉన్నాను. అంటే నేను డాక్టర్గా ఉండి నేను చేసినప్పుడు వితౌట్ వివాలో నేను చేసే వైద్యమే గొప్పగా అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను ఇచ్చిన వైద్యం వల్ల ఎంతమంది ఎన్ని అవయవాలు పోగొట్టుకున్నారో, అందుకు నేనే కారణమైన ఫీలింగ్ నా మనసులో అయితే కలుగుతుంది. అదే మనం ఇంగ్లీష్ మందులు మనం ఇచ్చింది వాళ్ళ నొప్పుల కోసమే అడిగినారు, కానీ వాళ్ళ అవయవాలు లివర్ పాడైండొచ్చు, కిడ్నీలు పాడైండొచ్చు, ఇంకా అదర్వైజ్ ఏమైనా జరిగిండొచ్చు. కానీ ఈ రోజు ఇండస్ట్రీ ప్రోడక్ట్ ఇస్తే మనం ఇచ్చింది ఒక షుగర్ కోసం అయితే వాళ్ళ ఆర్గాన్స్ వల్ల సేవ్ చేస్తున్నాం. లేదు ఒక స్త్రీకి ఐ కేర్ ఇచ్చినామంటే వాళ్ళ ఆర్గాన్స్ వల్ల మనం సేవ్ చేస్తున్నాం. మన కంపెనీలో ఒక ప్రయోజనం కోసం మనం తీసుకుంటే, ఒక ఆర్గాన్ మీద ఇబ్బంది ఉందని తీసుకుంటే 4 రకాల ఆర్గాన్లు సేవ్ చేసి అందు నుంచి బయటపడేస్తుంది. అదే ఇది యొక్క గొప్పతనం. అంటే ఒక ఇంగ్లీష్ మెడిసిన్ కు ఫార్మాసిటికల్ కు న్యూట్రాసిటికల్స్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనకు తెలియకూడదే మనం తీసుకునేది ఒకదానికైతే 4 రకాల ప్రయోజనాలు పొందుతున్నాం. ఇదే ఇండస్ట్రీ గొప్పతనం. ఇంత మంచి ప్రాజెక్ట్ ఇచ్చిన అనిసార్ సార్కి, ఇటు మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన ఆయనకు, మన సీనియర్ మెంటర్, అంటే ఎప్పటికప్పుడు మన లైఫ్ స్టైల్స్ కానీ, మన జీవిత విధానాన్ని కానీ, మన బిజినెస్ కానీ ఎలా పొందపరచుకోవాలి, ఎలా మెట్టు ఎక్కాలని చేసిన వాళ్ళకి, నాకు అనుక్షణం గైడెన్స్ చేసిన లావణ్య మేడం, భోగ సూర్యసేన సార్కు, ముఖ్యంగా నేను దీంట్లో ఎంట్రీ కావడానికి నాకు పరిచయం చేసిన షరీఫ్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓవర్ టు యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారికి మనం థ్యాంక్స్ చెప్తాం. రియల్ చూడండి, తన వృత్తిరీత్యా ఒక అలోపతిక్ డాక్టర్ అయ్యింది కూడా మన యొక్క న్యాచురల్ ప్రోడక్ట్లు ఎంత ఇష్టపడుతున్నారు చూడండి. తను ఒక 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కానీ అవి ఏం పనిచేయలేకపోయినాయి తనకి. అలాంటిది చూడండి, మన యొక్క కాఫీని పల్స్ని కన్జ్యూమ్ చేసి తన హెల్త్ తీసుకోవడంతో పాటు రియల్గా చెప్పాలి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ సార్ దగ్గర అంటే 100 మందికి ఆరోగ్యాన్ని, జలుబు దగ్గర నుంచి మొదలుపెడితే క్యాన్సర్ వరకు తన దగ్గర ఈ మన ప్రోడక్ట్లను ఇవ్వడం ద్వారా మనకు చక్కటి ఆరోగ్యం జరిగింది. మన ప్రోడక్ట్ నుంచి ఎన్నో టెస్టిమోనియల్స్ సార్ దగ్గర ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సచ్ ఎ వండర్ఫుల్ షేరింగ్. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం మళ్ళీ ఇంకొక సీనియర్ ద్వారా మన తీసుకుందాం, ఎక్స్పీరియన్స్ తీసుకుందాం. ఆఫ్టర్ మన సెషన్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు రాజమండ్రి నుంచి ఇక్కడ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సురేష్ గారు ఉన్నారు. తన నుంచి మనం అబౌట్ అవర్ బిజినెస్
అండ్ వెల్నెస్. తను కూడా బిఫోర్ వివా ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాడు ఆరోగ్య రీత్యా. తన ఎక్స్పీరియన్స్ కూడా మాకు షేర్ చేసుకుంటాం. ప్లీజ్ వెల్కమ్ సురేష్ గారు. ప్లీజ్ ఒకసారి మనం క్లాస్ ఇద్దాం అందరం సార్కి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ లావణ్య మేడం. చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. ప్రతిసారి విన్న విషయాలే, కాకపోతే ఎంత వింటే అంత మంచిది. అందుకే 7 PM కానీ 11 AM కానీ మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేను ఒక్కటే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రెండ్తో మాట్లాడాను, నా ఫ్రెండే, తను పీజీ చేశాడు నాతోటి. బ్యాంక్ మేనేజర్ అండి, బ్యాంక్ మేనేజర్ తను. ఆ బ్యాంక్ మేనేజరు ఇదివరకు మేనేజర్గా ఉండేవాడు. మేనేజర్గా ఉన్నప్పుడు నాకు వాడికి ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించింది అనుకోండి, వెంటనే నాకు ఫోన్ వస్తుంది. ఒక పావు గంట మాట్లాడి మళ్ళీ వర్క్లోకి వెళ్ళి. ఇదివరకు ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసినప్పుడు డైరెక్ట్గా బ్యాంక్ మేనేజర్గా ఉండేవాడు. అప్పుడు ఏం చెప్పేవాడు అంటే, నీకేంట్రా దగ్గర ₹1,00,000 ఎంత వస్తుంది జీతం? ఆబ్వియస్లీ 1,00,000 ఉంటుందండి ఈజీగా. నీకేంటి ఇబ్బందులు అంటే, మార్నింగ్ నేనే వెళ్ళి తాళం తీయాలి, అందరూ వెళ్ళిపోతే నేనే తాళం వేసుకోవాలి. ఇంక నేను మేనేజర్ అయితే ఏంటి, క్లర్క్ అయితే ఏంటి, స్వీపర్ అయితే ఏంటి, డబ్బులు అయితే వస్తున్నాయి కానీ లైఫ్ అయితే లేదురా అని బాధపడి తనకి డయాబెటిక్ అయ్యింది. డయాబెటిక్ అయ్యాడు, గ్యాస్ట్రిక్ అయ్యింది, చాలా హెల్త్ కాంప్లికేషన్. అయితే ఒకసారి వాళ్ళ మేనేజర్కి లెటర్ పెట్టాడండి, దయచేసి నన్ను మేనేజర్ నుంచి కొంచెం కింద దేనికో దానికి చేసేయండి, డిమోట్ అంటారు కదండి, ప్రమోషన్ కాదు డిమోషన్ చెయ్యండి, జీతం తక్కువైనా పర్లేదని లెటర్ పెట్టాడు. వాళ్ళు ఏమన్నారంట, సరే రిజైన్ చేసేయాలి, అలాంటివి మన దగ్గర ఉండవు, రిజైన్ ఆప్షన్ అయితే ఉందో అది చేసేయమన్నారు. అలాగే ఇంకా ఇలా అడిగాడు కదా అని ఎక్కడ ఆంధ్ర నుంచి ఎక్కడ ఒరిస్సా border లో పడేశారు పట్టుకెళ్ళి. ఎక్కువ పాపం ప్రతి 6 నెలలకు ఒకసారి అక్కడెక్కడ వేస్తారు. అయితే తను రీసెంట్ గా ఇంకొకటి ఏం పెట్టుకున్నాడంటే, నాకు హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఇలా అయితే నాకు అవ్వదు, నన్ను ఆ సెక్టర్ నుంచి తీసి ఆఫీస్ సెక్టర్ లో వేయమన్నాడు. దానికి ఒక 6 నెలలు ఆలోచించి ఆఫీస్ సెక్టర్లో వేశారు. ఎలా ఉందంటే, పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది పరిస్థితి. ఇప్పుడు ఉదయం 9 గంటలకు వెళ్తున్నాడు, నైట్ 10ంటికి వెళ్తాడంటండి ఇంటికి. ఇది వరకు 6ంటికి వెళ్ళిపోయేవాడు పాపం, 6:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు 9, 9:30, 10 అంతే. ఏంటి ఇంత బ్యాంకింగ్ సెక్టర్ లో ఎంత ఉంటుందా అంటే, మొన్న ఒక మీటింగ్ పెట్టారండి. మనం 2 మీటింగ్ నుంచి మాట్లాడదాం. రీసెంట్ గా ఒకటి వైరల్ అయింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ఒక మేనేజర్ తిడుతుంది వాళ్ళ స్టాఫ్ ని. అసలు లేడీ ఎంత చక్కగా తిడుతుందంటే, డబ్బులు ఏమన్నా ఊరికి వస్తాయా, నువ్వు చేస్తే చేయలేకమని. ఎవరిని తిడుతుందండి? ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ తిడుతుంది. నువ్వు మాని, నీ టీం మొత్తం మానేసి ఇంటికి వెళ్ళిపోండి, తోలక కాయడానికి వచ్చారా ఎక్కడికన్నా. వీళ్ళ పరిస్థితి అంతేనంట. పిలుస్తారంట పాపం, మంత్లీ మనకులాగా ఉంటుంది మీటింగ్. పిలిచి, సిగ్గుందా ₹1,00,000 జీతం ఇంటికి పట్టుకెళ్ళడానికి అని అడుగుతున్నారండి. ₹1,00,000 జీతం పట్టుకెళ్తున్నారు ఇంటికి, మీకు ఏమైనా సిగ్గుందా? మానేయచ్చు కదా, ఎందుకు ఇంత ప్రెజర్తో ఇక్కడ పని చేయడం అని. ఇది విన్న తర్వాత ఒకసారి ఆలోచించిన మిత్రమా, మన దగ్గర వారానికి 500 నుంచి 5,000, 5,000 నుంచి 50,000, 50 నుంచి ₹1,00,000 అందుకునే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా మన కంపెనీ ఏంటి ఇంత తక్కువ అందుకుంటున్నాం, పని చేయట్లేదు, మానేయమని ఎవరైనా అంటున్నారా? మీ సీనియర్ ఎవరన్నా ఎందుకు ఇక్కడికి వచ్చావు మానేయని అంటున్నారా? ఎంతసేపు కంపెనీ నేను 2,50,000 ఇస్తాను, నువ్వు ఇంకా 5,000 ఇది తీసుకుంటున్నావేంటి, వారానికి చక్కగా 2.5 లక్షలు తీసుకోవచ్చు కదా అని ప్రోత్సహిస్తుంది కంపెనీ. ఒకసారి ఆలోచిద్దాము, బయట ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంది, మన వేవాలో మన పరిస్థితి ఎలా ఉంది. నేను నా ఫ్రెండ్తో పోల్చుకుంటే, నేను 5ంటికి లేస్తున్నాను, 7ంటికి పడుకుంటాను, 11ంటికి వర్క్ చేస్తాను, 12ంటికి తినేసి పడుకుంటాను, 7ంటికి సెషన్ వింటాను, 9:30కి పడుకుంటాను. ఇంట్లో ఫంక్షన్ ఉంటే సార్కి చెప్పి ఫంక్షన్ ఉందంటాను, సినిమాకి వెళ్తాను. సార్ 2 రోజులు నేను రానంటే సరే అంటారు. అయినా సరే చక్కగా ఎవ్రీ వీక్ ఇన్కమ్ వస్తుంది. ఇప్పటికి 11 లక్షలు దాటిపోయింది ఆదాయం. కొంచెం దేవుడు దయ తలిస్తే 2026కి మంచి ఇన్కమ్ లోకి వెళ్తాం. ఇప్పుడు ఎక్కడుంటే మంచిది ఆలోచించండి. ఈ రోజుకి గవర్నమెంట్ ఉద్యోగాలకి జీతాలకి పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో వాళ్ళకి ఉన్నటువంటి ఆ ప్రెజర్ అంతా ఇంత కాదండి. వాడు లిటరల్ గా ఇంకో విషయం కూడా చెప్పాడు నాకు. ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నాడు అంటండి. 1,00,000 జీతగాడు 2 మగపిల్లలాడికి, నాకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు అదృష్టవంతుని. వాడు ఇల్లు కట్టుకోనకు కూడా ఏమైందిరా అంటే 50 లక్షలు అవుతుంది అంటున్నారు. ఇప్పుడు లోన్ పెడితే నేను రిటైర్ అయ్యేదాకా కట్టాలి ఈఎంఐ అంట. ఒకసారి ఆలోచిద్దాం.
అసలు ఎంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. మా ఫ్రెండ్‌కి నాకు డిఫరెన్స్ గనుక చూస్తే, వాడు షుగర్ పేషెంట్. నాకు షుగర్ లేదు. వాడు షుగర్ వచ్చిన హాస్పిటల్‌కెళ్తున్నాడు. షుగర్ వచ్చిన మా అమ్మకి ఐ కాఫీ ఇస్తున్నాను. వాడు టైం అంటే టైంకెళ్ళి బయోమెట్రిక్ ఎయ్యాలి. నేను 11 గంటల ప్రోగ్రామ్ అంటే 11:05కి వచ్చినా నన్నెవరు ఏమనట్లేదు. నేను ఫంక్షన్‌కెళ్ళాలంటే ఎవరిని అడగక్కర్లేదు. వాడు ఫంక్షన్‌కెళ్ళాలంటే మేనేజర్‌కి 3 రోజుల ముందు అర్జీ పెట్టాలంట. ఇంకా ఘోరం ఏంటంటే వాళ్ళ మిసెస్ ఫోన్ చేస్తదంట. ఈరోజు 9:30కి అయినా వస్తారా అని. నేనేమో మా మిసెస్‌తో ఎప్పుడు 24 గంటలు ఇంట్లోనే ఉంటాను. ఒకసారి ఆలోచించండి మిత్రమా, ఎంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మన ముందుంది. దీని విలువ మనకెప్పుడు తెలుస్తదంటే 2026, 2027లో మన టీమ్ మెంబర్సే మనల్ని దాటుకుని వెళ్ళిపోయి రూబీ ఎగ్జిక్యూటివ్‌లు అయిపోయి నెలకు 1,00,000 అందుకుంటారు చూడండి. అప్పుడు మనం వాళ్ళ వైపు చూసి కింద ఎక్కడో కూర్చొని చప్పట్లు కొడతా ఉంటాం. ఈ రోజు కష్టపడకపోతే. మరి చప్పట్లు కొట్టే వాళ్ళగా ఉందామా? కొట్టించుకునే వాళ్ళగా ఉందామా? ఒకసారి ఆలోచించండి. సీనియర్స్ ఎంతో కష్టపడి నేర్చుకొని మనకి చెప్పడానికి తప్పిస్తున్నారు కాబట్టి ఇలాంటి సెషన్‌లని సద్వినియోగపరచుకోండి. అండ్ ఇప్పటి వరకు తీసుకునే వాళ్ళుగా ఉన్నాం మనం. ఇకపై నుంచి ఇచ్చే వాళ్ళుగా ఉన్నాం. ఈ 6 నెలలు ఇవ్వడమే పని. ఎవరు వస్తారంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడమే. వాళ్ళు ఎవరు ఏంటనేది మనకు అనవసరం. 4 ప్రొడక్ట్స్ తోటి ఆపర్చునిటీ ఇచ్చామా లేదు. అందులో ఒక వ్యక్తి మీకు ఎగ్జిక్యూటివ్ అయినా సరే మన పంట పండినట్టు. థాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రోగ్రామ్ని చాలా సూపర్గా కనెక్ట్ చేసుకున్నాం కదా. ఇక్కడ చివరిగా మనకు కీనోట్ స్పీకర్ అని కూడా వృత్తిరీత్యా సార్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్. తన ఫ్రీ టైం పార్ట్ టైంగా అట్లా ఆడుతూ పాటు ప్రొడక్ట్లు ఉపయోగించడం ద్వారా చక్కటి హెల్త్ తీసుకోవడంతో పాటుగా 1 crore అండ్ అబోవ్ ₹1,00,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటారు సార్ డైమండ్ కంపెనీలో. ఓకే, తన మాటలు ఒకసారి విందాం మనం. సార్ అందరం కూడా ఒకసారి మనం గ్రాండ్గా క్లాప్స్ ఇచ్చి ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ కృష్ణయ్య సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వండర్ఫుల్ సెషన్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. చాలా బాగుంది విత్ వీడియోస్ తోటి అందరికి క్లియర్గా అర్థమయ్యే విధంగా ఈరోజు చెప్పడం జరిగింది. ఇంకా ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. వివా గురించి మనకు క్లియర్గా అర్థమైంది. బయట అవకాశాలు ఎట్లున్నాయి సార్ కూడా ఇప్పుడు మనకు పోటం సార్ చెప్పాడు. నిజంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏ ఏ దాంట్లో చూసినా ప్రెషర్ ఉంది సార్. చిన్న జాబ్ నుంచి పెద్ద జాబ్ వరకు ఏ జాబ్ చూడు. మా దగ్గర గ్రామ కార్యదర్శి ఉంటాడు. ఆయన చెప్తుంటే ఆయన బాధలు చెప్తుంటే వినలేకపోతుంటాం. ఇక అట్లుంటాయి బాధలు జాబర్స్ అంటే. ఇక ఏ జాబ్‌లైనా అట్లే ఉంది సార్ ఇప్పుడు రోజులల్లో. కాబట్టి మనకు మరి జాబ్‌తో ఉండాలా? మన బిజినెస్‌తో ఉండాలని మనం ఆలోచించుకోవాలి. మనకు సార్ ఏం చెప్తే పార్ట్ టైమ్ చేసుకోండి ఏదో గాని మొత్తం అది దాని కాకుండా కొన్ని రోజుల వరకు మనం దీంట్లో సెటిల్ అయ్యే వరకు ఏదో పార్ట్ టైమ్ జాబ్ ఉంటే బెస్ట్. మనం దీని మీదనే ఇది మనం ఒక కెరీర్‌గా పెట్టుకోవాలని నేను అందరిని కోరుతున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ బిజినెస్ ఇది. నాకు తెలిసి ఇది ఇంత మంచి బిజినెస్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే మరి దీంట్లో వెల్‌నెస్ అంటే హ్యాపీగా ఉంది, హెల్త్ ఉంది, వెల్త్ ఉంది. చూడండి మా మేడము ఇక్కడ లిఫ్ట్ ఎక్కాలంటే భయపడుతుంది సార్. నేను థాయిలాండ్ తీసుకెళ్ళా మా మేడాన్ని. చూడండి లిఫ్ట్ ఎక్కడానికి భయపడుతుంది. అయితే విమానం ఎక్కినాక మా మేడం సీటు నా సీటు ఒక దగ్గర రాలే. ఇక చూడు మా మేడం బాధలు చూడు. అసలు లిఫ్ట్ ఎక్కుతానికి భయపడతా విమానం ఎక్కిస్తానికి. ఆ థాయిలాండ్ 5 days ట్రిప్ అది హ్యాపీనెస్ సార్. ఇక అయితే వేరే వాళ్ళని బదలాడి మళ్ళీ ఇద్దరం ఒక దగ్గర కూర్చున్నాం. వేరే వాళ్ళని బదలాడి మీరు అక్కడ కూర్చోండి సార్ మా మేడం నిజంగా భయపడుతుంది అది అని చెప్పి అసలుంటామే సార్. మనం ఇట్లా అనుకోలే. ఇలాంటి సిచ్యువేషన్ మనకు వివా ఇట్లా కనిపిస్తే నేను కూడా వేరే దేశానికి వెళ్తానని అనుకోలే. అలాంటి హ్యాపీనెస్ సార్. మరి చూడండి మనం మన వివైటీస్ చెప్తుంటే ఒక్కొక్కరి వాళ్ళ సక్సెస్ చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తది. చూడండి లావణ్య మేడం కూడా మామూలు హౌస్ వైఫ్సే అందరు వైఫ్స్. ఈరోజు టాప్ 20లో మనోళ్ళు ఉండడం అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు కూడా అందరూ ఎవరు తక్కువ కాదు. ఇక్కడ షరీఫ్ సార్ చూడండి. ఎవరు తక్కువ కాదు ఇక్కడ. ఇక్కడ అంత మనకు టీం మన్యం. అంతే నాలెడ్జ్ ద్వారా మనం అందరం కూడా ఒక హీరోలం. మన సార్ ఇస్తాడు ఇక ఎవరేం తక్కువ కాదు మనకు సార్ ఇస్తాడు. అట్లా మనం ఎవ్వరం తక్కువ కాదు. మరి అలాంటి నాలెడ్జ్ మనకు సారు చెప్తుంటాడు. ఎక్కువ ఆకర్షించేటువంటి శక్తి మనకుంది. ఎలాంటి దాన్నైనా ఆకర్షించుకోవచ్చు మనం. ఆ ఆకర్షించుకునే శక్తి మనకున్నది. మరి దాన్ని ఆకర్షించుకుందాం. మరి మనకు వివా తయారుగా ఉంది ఫర్ వీక్ 2.5 lakhs నీకు ఇవ్వడానికి. మనమే తీసుకుంటలేం సార్. కాబట్టి మరి తీసుకోవడానికి మరి ఏం చేయాలి ఏందని సార్ నిజంగా మనకు అందరికీ
దానికి ఒక ప్లాన్ చెప్పాడు. అరే స్టెప్ 1 అనే ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం మనం ఎట్లయినా చేద్దాం సార్. ఆ స్టెప్ 1 అనే ప్రారంభం ఏదైనా కష్టపడైనా స్టెప్ 1 మనం సక్సెస్ కావాలి. దాంట్లోకి వెళ్ళాలి. మనోళ్ళు అందరు ప్రయత్నాలు చేస్తున్నారు సార్. అందరూ విజయం పొందాలని కోరుకుంటున్నాం. వండర్ఫుల్ సెషన్ మేడం ఈరోజు. మరి అలాంటి స్ప్రౌట్స్ సార్, స్ప్రౌట్స్ మాత్రం అస్సలు మరవద్దు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ప్రతి ఇంట్లో అమ్మకు, చెల్లెకు, మరి పిల్లలకు ప్రతి ఇంట్లో స్ప్రౌట్స్ వాడాలి. అందరం ఆరోగ్యంగా ఉందాం. ఇదే విషయాన్ని మనకు సార్ చెప్తారు కదా, ప్రతి ఇంటికి షేర్ చేసి మరి సేల్ ద్వారా, సేల్ అనేది ఎట్లా ప్రతిదూ సార్ సేల్ చేయడం ఈ ఎట్లా అసలు ప్రతి కంపెనీ చూడండి, ఎవ్వరు చూడండి సార్ ఆయన ప్రోడక్ట్ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు. మరి మన సేల్ మన ప్రోడక్ట్ గురించి ఎంత తక్కువ. మన ప్రోడక్ట్ గురించి మనం చెప్పుకోగలగాలి. దాని నాలెడ్జ్ నేర్చుకుందాం, ఇంకా నేర్చుకుందాం, ఇంకా నేర్చుకుందాం, అందరికీ చెప్పుదాం సార్. మనం ఎప్పుడైనా మరి సిగ్గుందని ఇక్కడ సార్ అన్నట్టుగా మనం కూడా సిగ్గుపడవద్దు. ఇక మన విషయాలు కూడా మనం చెప్పడానికి మనం సిగ్గుపడవద్దు. డేరుగా మనకి ఇది మన ప్రోడక్ట్లో ఇది ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, మరి మీ ప్రోడక్ట్లో మరి ఇలాంటి ప్రోడక్ట్స్ మీకు ఉందా. మరి క్యాన్సర్ అనేది ఇప్పుడు నువ్వు ఏముందంటే ప్రతి ఇంట్లో దగ్గర ఏముందంటే డయాబెటిక్ అంటే ఇప్పుడు ఇంటికి పోగానే మీకు ఏ షుగర్ ఇవ్వాలి, షుగర్ లెస్ ఇవ్వాలా, షుగర్ టీ ఇవ్వాలా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, దాంట్లో క్యాన్సర్స్ కూడా ఎక్కువైపోతున్నాయి సార్. ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యక్తులకు క్యాన్సర్ వస్తున్నాయి. చూస్తే మనతోటే ఉంటున్నారు. మరి అలాంటి క్యాన్సర్ కూడా వస్తున్నాయి సార్. మరి అలాంటి ప్రాబ్లం కాబట్టి మన ప్రొడక్ట్స్ అనేది ఎవరింట్లో ఉంటాయో వాళ్ళు సేఫ్ అని నేను అనుకుంటున్నా. మరి కాబట్టి మన నాకైతే అంత నమ్మకం ఉంది సార్ మన ప్రొడక్ట్స్ మీద. ఎందుకంటే మన ప్రొడక్ట్స్ మీద రాసి ఉంటుంది ప్రతిదీ. చూడండి మనకు దాని మీద బాటిల్ మీద కావచ్చు యాంటీ వైరస్ అని, యాంటీ క్యాన్సర్ అని. మరి అలాంటి ప్రొడక్ట్స్ సార్ మరి ప్రతి ఇంట్లో మన ప్రోడక్ట్ ఉండాలి. మనం షేర్ చేసేటువంటి జ్ఞానం, మనం నాలెడ్జ్ పెంచుకోవాలి. షేర్ సేల్ ఇది ఎవరైతే మరి ఏదైనా దీని నుంచే మనకు కస్టమర్స్ వస్తారు, మనకు టీం పెరుగుతుంది. టీం బోనస్ తీసుకుంటాం, అందరం టీం బోనస్ తీసుకోవాలి. మనకు చూడండి మనకు సార్ చెప్తాడు, ఎప్పుడైతే పాజిటివ్ మన ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్తామో అప్పుడు సంతోషం అంటే మనకు ఏంది అనేది తెలుస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు లెఫ్ట్ ఒక కొంతమంది, రైట్ ఒక కొంతమంది, కనీసం 50-50 లెఫ్ట్ ఒక 50 రైట్ ఒక 50 మంది నీకు టీం బోనస్ తీసుకున్న వాళ్ళు ఉంటే నీకు మంచిగా నువ్వు పాసివ్ ఇన్కమ్లోకి వెళ్ళినట్టు. మరి పాసివ్ ఇన్కమ్లోకి వెళ్ళాలని అందరూ కోరుకుంటున్నారు సార్. మరి ఆ సంతోషంగా అందరం ఆరోగ్యంతో పాటు ఆదాయం తీసుకోవాలి, అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. సార్ నమస్తే, మనం క్లాస్ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రెండ్స్ ఒక 2 విషయాలు నేను షేర్ చేసుకుని అప్పుడు మనం దీని యొక్క ఈరోజు ప్రోగ్రామ్ మనం వెంటనే తీసుకుందాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకు మేడం వెల్నెస్ గురించి చక్కగా చెప్పడం జరిగింది. తర్వాత బిజినెస్ గురించి మనం ఒక విషయం మాట్లాడుకుంటే, మనిషి జీవిత కాలం ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూనే ఉంటాం. సార్ చెప్పిన షేరింగ్ చేస్తూనే ఉంటాం. మరి దానివల్ల ఏం మనం సాధించినాం సార్ గురించుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి కంప్లీట్ ఇండస్ట్రీ అనేది ఇన్ఫర్మేటివ్ సెల్లింగ్ బిజినెస్. మనం బయట అయితే పనికొచ్చే పనికిరాని అన్ని షేర్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఈ హోటల్ టిఫిన్, ఈ హోటల్ భోజనం బాగుంది, ఆ దుకాణంలో బట్టలు బాగున్నాయి, సినిమాకి వెళ్తే సినిమా బాగుంది, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మన పొద్దున్న లేదు సాయంత్రం వరకు జీవితకాలం షేర్ చేస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం, మార్కెటింగ్ చేసి పెడతాం అందరికి. మనకు వచ్చేది ఏముంటుంది అంటే ఏముండదు ఫ్రెండ్స్. ఆ షేరింగ్ అనేదో మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసం అని ఒక్కసారి దీని గురించి తెలుసుకొని మన వెల్నెస్ గురించి అండ్ ఈ న్యూట్రాసిటికల్స్ గురించి, యాంటీ ఆక్సిడెంట్స్ గురించి ప్రోగ్రామ్స్ లో తెలుసుకున్నాక ఈ ఇన్ఫర్మేషన్ సెల్ చేయగలిగితే మనం ఇక్కడ సార్ చెప్పినట్టుగా క్యాష్ ఫ్లోని తయారు చేసుకోవచ్చు. మనం వీక్లీ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్కి వెళ్ళొచ్చు. ఇది చేయగలిగితే మనం చేయాల్సిన పని చెప్పాలంటే మాత్రం తెలుసుకోవాల్సిన విషయం, అది చేయాల్సిన పని. ముఖ్యంగా ప్రాస్పెక్ట్ క్రియేషన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎవరికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సెల్ చేయాలని చెప్పాలంటే ఎవరొకరు ఉండాలి మనకు. వాళ్ళని ఏమంటే వినేటువంటి పర్సన్స్ ని ప్రాస్పెక్ట్ అంటాం. చెప్పేటువంటి పర్సన్ మనం ప్రజెంటేటర్. మన దగ్గర మనం ఇన్ఫర్మేషన్ అక్కడ వాళ్ళకి పాస్ చేస్తున్నాం. అలాంటి ప్రాస్పెక్ట్ ని క్రియేట్ చేసుకోగలిగితే దానికి నేమ్ లిస్ట్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత నేమ్ లిస్ట్ డిస్కషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే డిస్కషన్ దేనికోసం అంటే కొంతమందికి హెల్త్ నీడ్ ఉంటుంది, కొందరికి ఏమో మనీ నీడ్ ఉంటుంది, కొందరికి ఏమో ఆయుర్వేదం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి ఏమో ప్రివెన్షన్ అంటే ఇష్టం ఉంటుంది, ముందస్తు అంటే ఇష్టం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలను గుర్తించడమే ఇక్కడ నేమ్ లిస్ట్ డిస్కషన్. వాళ్ళకి అట్లా డిస్కస్ చేసి ఒక ప్రాస్పెక్ట్ క్రియేట్ చేసుకోగలిగితే ఆఫ్టర్ సీనియర్స్ ఉపయోగించుకోవచ్చు, మన ప్రోగ్రామ్స్ ఉపయోగించుకోవచ్చు.
ప్రోగ్రామ్స్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వినిపించి ఇంకా కొంచెం మోర్గా వాళ్ళని ఎలైట్ చేయొచ్చు. సీనియర్స్ ఉపయోగించి ప్రజెంటేషన్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి ప్రొడక్ట్ సేల్ చేసుకొని కస్టమర్స్ తయారు చేసుకోవచ్చు, మన యొక్క రిటైలింగ్ చేసుకోవచ్చు. ఇలా ఎవరైతే చేస్తుంటారో కంటిన్యూగా ఈ ప్రాసెస్ చేస్తుంటారో అలా వచ్చినటువంటి వాళ్ళకి మన యొక్క మెంటర్ గైడ్ అండ్ మన యొక్క మోస్ట్ సీనియర్స్ యొక్క కౌన్సిలింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. అలా కౌన్సిలింగ్ ఇప్పించుకోగలిగితే మాత్రం బెస్ట్ డ్రీమర్స్ తయారు చేసుకోగలుగుతారు. ఒక్క డ్రీమ్ అనే కాదు, అనేక డ్రీమర్స్ తయారు చేసుకోవడం కూడా మనకు సాధ్యమవుతుంది. అలా చేసుకోగలిగితే మనం వీక్లీ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్కి వెళ్ళిపోతాం. క్యాష్ ఫ్లోని మనం తయారు చేసుకునేటువంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, ఇండస్ట్రీ అనేది కూడా 100% లీగల్, 100% మోరల్, 100% ఎథికల్ అండ్ ప్రాక్టికల్. మన కళ్ళ ముందే సార్ ₹1,00,00,000 పైన సంపాదించున్నాం. మనం అంటే హర్ సార్ 4 crores ఎబో సంపాదించేటువంటి పర్సన్ ఉన్నారు. ఇంకా 90 lakhs, 30 lakhs, 20 lakhs, 10 lakhs, 5 lakhs, 1 lakh ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ప్రాక్టికల్ గా మన కళ్ళ ముందు ఎంత ఉన్నారు. ప్రొడక్ట్స్ విషయానికి వస్తే సార్ మేడం అన్ని క్లియర్ అయిపోయింది. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం అనేది చాలా క్రైసిస్ లో ఉంది, ప్రమాదంగా ఉన్నది. అనారోగ్యాలు పెచ్చురెళ్ళిపోతున్నాయి. సొల్యూషన్ అనేది ప్రివెన్షనే, లేదా న్యూట్రాసిటికల్స్ అండ్ న్యాచురల్ కెమికల్ అయినటువంటి ఆ మెడిసిన్స్ ఎప్పుడు దానికి పర్మనెంట్ కావు. సొల్యూషన్ మన చేతిలో ఉంది, ప్రాబ్లం మన చుట్టూ ఉంది. ఎంత ఉపయోగించుకోగలిగితే సక్సెస్ కావచ్చు. సార్ చెప్పినట్టు వీక్లీ 2.5 నుంచి మంత్లీ 10 lakhs వెళ్ళొచ్చు. ఇక్కడ అంత క్రియేట్ చేసుకోవచ్చు కదా, అంత పొటెన్షియల్ అటువంటి మంచి ఆపర్చునిటీ. ఎవరు మిస్ కావద్దు. ఏమైనా ఉంటే సీనియర్స్ తో చర్చించండి. ఇంకా అర్థం కాకపోతే మన మెంటర్స్ ఉన్నారు, వాళ్ళతో చర్చించండి. ఓకే, మీరు కూడా సర్చ్ చేసి ఓపెన్ సీక్రెట్ మన యొక్క ఇండస్ట్రీ అనేది చర్చించవచ్చు. సందేహాలు తీసుకొని ఇంకా మనం ముందుకెళ్ళొచ్చు. ఓకే, ఈరోజు చక్కటి ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేసుకుని అందరికి మీ సహకారంతో కూడా సార్ మన ఈ ప్రోగ్రామ్ క్రియేటర్ మన హరి సార్ థ్యాంక్స్ చెప్తాం. మన మెంటర్కి ప్రజెంటేటర్ లవణ్య మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ షేరింగ్ ఇచ్చినటువంటి డాక్టర్ గారు వండర్ఫుల్ సార్. మీ యొక్క షేరింగ్ అనేది ఈ ప్రోగ్రామ్కి చాలా చాలా బలం. ఎందుకంటే డాక్టర్సే ఈ అలోపతి కాదు, న్యూట్రిషన్స్ న్యూట్రాసిటికల్సే వండర్ఫుల్ అని చెప్పడం అనేది మనకు చాలా బలం, ధైర్యం. థ్యాంక్ యూ సార్. అండ్ సురేష్ గారు అండ్ కృష్ణ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఈ సెషన్ ఇంతతో మనం వైండప్ చేసుకుందాం. మళ్ళీ రేపు మార్నింగ్ మనం 5 AM బిజినెస్ అవర్ వై వివా అన్నదానికి ఎన్నో చక్కటి విషయాలు మనకు రేపు మన యొక్క మెంటర్ హరి సార్ 5 to 6 వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. బిజినెస్ అవర్ అందరికీ ఉంది అవకాశం, అందరికి. అలా లింక్ కూడా గ్రూప్ లో షేర్ చేయడం జరిగింది. అందరూ కూడా దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ యొక్క పార్ట్నర్స్ అందరికి. ఓకే, మార్నింగ్ ఎర్లీగా బిఫోర్ 10 minutes బిఫోర్ నేను లింక్ ఆన్ చేస్తాను. అన్ని వచ్చి ఆడి చక్కటి సెషన్ తీసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గత సెషన్ నేను వైండప్ చేస్తున్నాను.